సో వెల్కమ్ పార్ట్నర్స్, వెల్కమ్. చాలా రోజుల తర్వాత కొండ శివలింగ ప్రదేశాలు వచ్చినట్టున్నారు. చాలా రోజులు అవుతున్నాయా? వెల్కమ్ సార్, అందరికి నమస్తే. అందరూ బాగున్నారా సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ అందరికి. ఎవరైతే ఈ రోజున మరి అందరూ కూడా నాకు సార్. ఏ సార్ విజయ్ సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారా? చాలా లేదు సార్, రేపు కాల్ చేయండి సార్. మీతో మాట్లాడక చాలా రోజులు అవుతుంది. ఓకే ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా సార్ ఏంటి విషయాలు? ఎలా ఉన్నారు సార్? బాగున్నారు కదా?
అవునండి. ఎస్ సార్, ఎస్ ఎస్ ఎస్. సో మై పార్ట్నర్స్, థ్యాంక్ యూ అందరికీ కూడా. మరి ఈరోజు నాకు విషెస్ చెప్పిన వాళ్ళందరికీ కూడా. బట్ ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే నా ఒరిజినల్ యాక్చువల్లీ డేట్ లేదు, బట్ మా డాడీ ఓన్లీ ఇయర్స్ మాత్రమే చెప్తాడు. ఎస్ సార్, నైస్ సార్, వెల్కమ్ సార్. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, మీరు అనుకున్న కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆశీర్వాదం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఖచ్చితంగా నాకు పీవీసీ మేడం 100% నమ్మకం ఉంది, ఎందుకంటే అది ఖచ్చితంగా ప్లస్ మీరు చేసే ఏ జాబ్ అయితే చేస్తున్నారో అందులో కూడా మీకు ప్రమోషన్స్ పెరగడం ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీలాంటి మీలా పెద్దల ఆశీర్వాదాలు ఖచ్చితంగా మాకు ఉండాలి, కంపల్సరీ, ఖచ్చితంగా. అందుకే మార్నింగ్ నుంచి గ్రూపుల్లో నేను పెట్లా, డైరెక్ట్ చెప్దాము వస్తారు కదా అన్నట్టుగా. ఎందుకంటే మేడం వచ్చాను, ఇదే ఫస్ట్ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ మేడం. చాలా మంది కూడా కాల్ చేశారు, చాలా మంది మెసేజ్ చేశారు, చాలా మంది. అంటే మన టీం మొత్తానికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అందరికి గురువు సార్ మీరు. అయ్యో చెప్పగలరా? ఏం లేదు మేడం, ఎందుకంటే అందరం ఒకటే, అందరు కూడా మరి మనం కూడా అందరము చలో. ఎందుకంటే ఇప్పుడు మేడం ఏంటంటే ఒకటి, ఇప్పుడు మీరు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా అందులో నుంచి కూడా నేను చాలా విషయాలు వెతుకుతాను అనమాట. నేను నిజంగా చెప్తున్నాను, ఇది నా ఉదయపూర్వకంగా చెప్తాను. సో ఎవరైనా మాట్లాడారు కరెక్టే, కానీ ఇక్కడ ఉన్న శిలలన్నిటినీ శిల్పాలుగా మార్చింది మీరు. మీరు కానీ శంకర్ గారు కానీ మన వెంకటేష్ గారు కొంతమంది కలిస్తేనే ఇక్కడ మేము అనేది ఉన్నాం, కానీ లేకపోతే మాకు అసలు ఏం తెలుసు సార్, జీరో నాలెడ్జ్. భయం తప్ప లేదు, అసలు ఏదో జరిగిపోతుంది, ఏదో ఇది కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే 100% ఇక్కడ ఈ రోజున కొంతమంది ఏమి వాళ్ళు మాట్లాడిన వాళ్ళు కూడా రియాలిటీ, అది నిజం. ఎందుకంటే మన మీటింగ్ వచ్చారు కనుకనే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మరి చాలా వాళ్ళు మాట్లాడేంతగా ఇది అయ్యారు అన్న మాత్రం వాస్తవమే. ఇది 100% నేను ఒప్పుకుంటాను, దానికి మాత్రం నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే ఎవరికైనా తెలుసుకుని మీరు నాలెడ్జ్ అంతకు ముందు నుంచే గెయిన్ చేసుకుని అందరికి పంచారు కనుక సరిపోయింది, లేకపోతే ఈ రోజు కూడా అసలు ఏం తెలుసు. అంటే ఇక్కడ శిల్పాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు, కానీ శిలలు ఎక్కువ లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు నోరు విప్పి వాళ్ళు దాన్ని షేర్ చేయలేదు, ఇక్కడ నేను షేర్ చేశాను. చాలా మందికి చెప్పిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్ అట్లా అనమాట. ఇప్పుడు నాకంటే ఎక్కువగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు మేడం. నేను ఎందుకంటే వీఆర్ యాక్సెప్టింగ్ దట్, ఎందుకంటే మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సి. సో బట్ ఏంటంటే వాళ్ళు కొద్దిగా ఎక్స్ప్రెషన్ చేయలేకపోయారు. సో మనం ఏంటంటే కొద్దిగా ఎక్స్ప్రెషన్ చేసాం ఇక్కడ. ఏంటంటే రైట్ మీకు అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను, ఎందుకంటే మేము 2017లో ఈ విషయాన్ని నేర్చుకోవడం జరిగింది. ఇట్స్ రియాలిటీ చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే. రైట్ మేడం. ఒక్కోసారి మీకు చెప్పాను, ఎందుకంటే ఒక్కొక్కసారి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేసుకున్నాను. ఏంటంటే నేను కూడా 2015 వరకు కూడా 14 వరకు కూడా ఎలా ఉండేవాడిని అంటే వాళ్ళతో మాట్లాడితే ఏమంటాం కదా మనం, అప్పుడప్పుడు ఒక సామెత ఉంటుంది, మాట్లాడితే మనం ముద్దపోతే అని సంథింగ్ వాడతాం కదా, ఆ విధంగా ఉండేవాడిని. అదొకటి తెలియకుండా ఏమన్నా మాట్లాడతామేమో, రైట్. ఎదుటి వాళ్ళే మా డైలాగ్ ఇస్తారు, కానీ మనకేంటంటే మనం మాట్లాడితే అన్ని తప్పులు అయిపోతాయేమో, లేకపోతే ఎవరు ఏమంటారో, లేకపోతే ఏంటి అనే ఒక ఫియర్ అనేది మనలో ఉండిపోతుంది అనమాట. సో దానివల్ల అదొక ఫియర్ ఉంటుంది. తర్వాత కొద్దిగా డబ్బుల విషయం తెలిసిన తర్వాత మరి ఒక నలుగురితో కూర్చుంటే అప్పుడప్పుడు మేము, అంటే మీకు తెలుసు ఆల్రెడీ మగవాళ్ళు హోటల్కి కానీ అటు ఇటు వెళ్తూ ఉంటాము. సో అట్లా ఆ విధంగా మనము చాయ్ తాగడానికి కానీ, లేకపోతే స్నాక్స్, లేకపోతే ఈవినింగ్ సంథింగ్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళడానికో ఇలా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్తే కనుక అక్కడ డబ్బు మనకు అయిపోద్ది, అంటే మనం పెట్టాల్సి వస్తుంది అన్న ఒక అది కూడా ఉంటుంది ఒకటి. దానివల్ల కూడా నిజంగా చెప్పాలంటే మేము కూడా మాట్లాడేవాడిని కాదు నేనైతే. రియల్గా అంటే 2017 నుంచి వెళ్ళి మనం ఎందుకు ఇప్పటిదాకా ఇలా ఉన్నాము అని, అంటే నేను ఒక
ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను అనమాట. ఒక బిజినెస్లోకి వెళ్ళాను మేడం. ఆ తర్వాత ఇవన్నీ నాకు నాకే ఎనాలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎవరు చెప్పలా. మనకే అరే మనము ఇన్ని రోజుల నుంచి వెళ్ళి అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాము, వర్క్ చేస్తున్నాము, 10 మందితో ఉన్నాము. నా దగ్గర 31 జాబ్లో టీం ఉంటుంది, 31-40 మెంబర్స్ టీం ఉంటుంది. అయినా కూడా మనము నాలెడ్జ్ని గెయిన్ చేయలేమే. సో మనం ఎంత బ్యాక్వర్డ్ ఉన్నాం, అట్లా ఎనలైజ్ చేసుకున్నాను అనమాట నేను అప్పుడప్పుడు. సో అప్పటి నుంచి వెళ్ళి ఇక నేను ఫార్వర్డే కానీ బ్యాక్వర్డ్ లేదనమాట. ఇక్కడికి వెళ్ళినా కూడా సో ఫార్వర్డ్గానే వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ గాడ్. అది మరి ఎప్పుడు కూడా అలాగే ఉండాలని చెప్పేసి మీరు అన్నట్టుగా నేను కూడా అదే కోరుకుంటాను అనమాట. ఎందుకంటే అది మరి అక్కడ నుంచి వెళ్ళి ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని దేశాలు తిరగడం జరిగింది, కొన్ని రాష్ట్రాలు కాదు దేశాలు తిరగడం జరిగింది. సో అక్కడ జరిగిన వాటిల్లో మేము అక్కడ రియల్గా చెప్పాలంటే మనీ ఎర్న్ చేయలేదు, బట్ నాలెడ్జ్ని గెయిన్ చేసాం. మనీ అయితే అర్న్ చేయలేదు, కానీ నాలెడ్జ్ని గెయిన్ చేసాం అనమాట. బట్ అది బిగ్ బిజినెస్ అనమాట. అంటే అది ఒక బిగ్ బిజినెస్ అంటే అది స్టార్టింగే అబౌవ్ $5,000 అనమాట, దగ్గర. అప్పుడు స్టార్టింగ్ మీరు ఆలోచించండి. నేను $2,500తో వెళ్ళాను, బట్ రైట్ నౌ ఇప్పటికి కూడా నడుస్తుంది. బట్ $5,000తోనే ఎంట్రీ. సో అక్కడ నేను అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేశాను. గెయిన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనమున్న స్టేజ్లో ఎవరిని మనము స్టార్టింగ్ పీరియడ్ $5,000తో ఎంట్రీ చేయించలేము అనేది నాకు అర్థమైంది. సో ఎప్పుడైనా మనం ఎన్ని చేసినా ఏమి చేసినా మన కేపబిలిటీ ఎంత ఉంది అనేది మనకు కొంచెం అర్థమవుద్ది. ఆ కేపబిలిటీలో మనము ఉండి సో నేను అక్కడ తప్పుకోవడం జరిగింది నేనే కావాలని. అక్కడి నుంచి వెళ్ళి నన్ను చాలామంది అడిగారు, వై యు ఆర్ నాట్ కమింగ్, మీరు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి. బట్ రియాలిటీ అదే. బట్ అక్కడ దాన్ని పూర్తిగా వాళ్ళకి ఎక్స్ప్రెషన్ చేయలేదు నేను. సో మనీ నేను ఎన్నో ప్లాన్ చేశాను. వాటిని కూడా ఎవ్రీ వీక్ ఒక 4-5 ప్లాన్ చేసేవాడిని. ఆ 5,000 ఎగ్జాంపుల్ అప్పుడు 2,500 ఎంట్రీ ఫీజ్ అయినా కూడా చాలా ప్లాన్స్ చేశాను. బట్ 3-4 సక్సెస్ అయ్యాయి. అందులో 3 మెంబర్స్ వాళ్ళ ఇష్టానుసారంగా వచ్చారు. 1 మెంబర్స్ నేను చెప్తే వచ్చారు. ఆ మెంబర్ కూడా ఒక 11 మెంబర్స్ని ఆపర్చునిటీ ఇచ్చాడు అతను. థ్యాంక్ గాడ్. అందులో మనకి మనీ అనేది అనుకున్నంత అర్న్ చేయలేదు, కానీ సో నాలెడ్జ్ గెయిన్ చేసాం. అక్కడ నేర్చుకున్నదే మనం అంతా కూడా ఇక్కడ 2019 నుంచి వెళ్ళి ఇక్కడ మనం దాన్ని ఉపయోగించడం జరిగింది. బట్ అది కూడా చాలా మందికి మేలు జరిగినట్టుగా ఈరోజు కూడా ఒక మేడం మాట్లాడారు నాతోని. సార్ మీ వల్లనే నేను ఎమరాల్డ్ కొట్టాను, లేకపోతే మీ వల్లనే నేను ఇవి ర్యాంకులు చేశాను. ఆ ఫస్ట్ ఆటో పూల్ కూడా నాకు రావడం జరిగింది అని చాలా నాతో అంటే అప్పుడు ఇది ఎమరాల్డ్ లాస్ట్ కదా సార్, లాస్ట్ కదా మేడం మనది, ఇది ప్లాన్ బిలో బోనాంజలో. సో నేను కూడా అప్పుడప్పుడు వీటిని మర్చిపోతున్నాను, ఇంకా మర్చిపోవడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆటో పూల్ ఆ మేడంకి వచ్చింది $5,000. ఇట్స్ గ్రేట్. సో ఇలా అప్పుడప్పుడు మాకు కూడా ఈవెన్ మనీ వేరే విషయం, అది ఒక బై డిఫాల్ట్ మనీ. బట్ మనకైతే చాలామంది ఆశీర్వాదం అయితే వచ్చింది. థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఆమె మాట్లాడినప్పుడు నాకు అనిపించింది ఆమె నాకంటే పెద్దవారని. సో అలా మనకు బ్లెస్సింగ్స్ అయితే వచ్చాయి మీలాగా మేడం. సో థ్యాంక్ గాడ్. అలాగే మనము నాలెడ్జ్ మన దగ్గర ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ నాలెడ్జ్ని మనము షేరింగ్ చేయాలి. షేర్ చేసినప్పుడే మనకి ఇంకా నాలెడ్జ్ అనేది ఇంకా పెరుగుతుంది అనేది కూడా మేము అక్కడ నేర్చుకోవడం జరిగింది. సో తెలిసిన విషయాలు చెప్పకపోవడం కూడా అదొక ఏమంటాం కరెక్ట్ కాదు అనేది. సో ఇక్కడ విజయ్ పి అని చెప్పేసి హ్యాండ్ రైజ్ చేశారు. విజయ్ సార్ వెల్కమ్ సార్, నమస్తే. విజయ్ సార్ నమస్తే, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, వెల్కమ్ సార్.
ఓకే. హలో సార్, నమస్తే. నమస్తే సార్, నమస్తే. వాయిస్ క్లియర్ ఉందా సార్? క్లియర్ ఉంది సార్, వాయిస్ క్లియర్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే గురువు గారు. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు గ్రూప్ లోనేమో అడ్మిన్స్ అన్నందుకు నేను పెట్టలేకపోయినా, అందుకే మీటింగ్ లో చెప్తున్నా సార్. అందుకోసమే పర్లేదు. ఎందుకంటే మీరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు కనుక మీరు ఇప్పుడు సంతోషంగా ప్రతిదీ జరగాలని, మీరు మేము అందరం త్వరగా అందరం అనుకున్న కోరికలు నెరవేరాలని, ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది కనుక మనకు ఇప్పుడు పీవీసీ మెట త్వరగా అన్ని మంచి అప్డేట్లు రావాలని, మీరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి డబ్బు సంపద ఐశ్వర్యం అన్నిటితోటి మంచిగా ఉండి మా అందరికీ ఇంకా 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 ఎన్నో నేర్పియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వీఆర్ గెయినింగ్ నాలెడ్జ్ అండ్ వీఆర్ షేరింగ్ నాలెడ్జ్ సార్, 100% సార్. ఓకే సార్, వీఆర్ గెయిన్ అదే నాలెడ్జ్ సార్, అండ్ అందుకే వీఆర్ షేర్ ఆల్సో నాలెడ్జ్. ఓకే. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ, అందుకే అందుకే గురువు గారు అని అంటున్నాను. నేను వయసులో చిన్నోడు ఉండొచ్చు కానీ నాకైతే గురువు గారు లాగానే కదా సార్. అది వయసుతో సంబంధం లేదు. మనకు నేర్పించిన చిన్న కావచ్చు పెద్ద కావచ్చు, మనకు మాత్రం గురువే అంతే. అది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్, అందుకోసమే సార్. సరే, ఓకే సార్. ఓకే సార్, ఎన్నో బర్త్డే సార్? ఎన్నో బర్త్డే సార్ అడగొచ్చా? అడగచ్చు. ఇంకేం సార్, డాడీ చెప్తా ఉంటారు 78 అని. అట్లా ఓకే 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 సార్. ఓకే సార్, ఓకే సార్. ఓకే ఓకే అడిగినందుకు మరి ఏం అనుకోకు అట్లా సార్. ఎందుకంటే అరే కాదు సార్, మనం ఆడపిల్లలు దాచుకుంటారు, మనకేమి సార్ ఏమున్నా. అదే సార్ ఎందుకంటే తెలుసుకుంటున్నా అంతే. ఎందుకంటే అరే సార్ ఫోటోలో చూస్తాం కానీ మనం ప్రాక్టికల్ గా అయితే ఎప్పుడు మన ప్రొఫైల్ ఫోటోలో కానీ మనం ఓల్డ్ ఫోటో పిక్చర్స్ పెట్టుకుంటాము, లేకపోతే అవును అది అట్లా అందుకే తెలియదు కానీ అడిగిన సార్ అంతే. ఏమనుకోవాలి, దాని ఏం లేదు సార్, ఏం నో ప్రాబ్లం సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెంకటేశ్వర సార్ అన్మిట్ అయినట్టున్నారు. వెల్కమ్ సార్, రాజమౌళి వెంకటేశ్వర సార్. నమస్తే సార్, వెంకటేశ్వర సార్, రాజమౌళి వెంకటేశ్వర సార్, మీరు అన్మిట్ లో ఉన్నారు. సార్ మేబీ బై మిస్టేక్ అన్మిట్ అయినట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ విజయ్ సార్, థ్యాంక్ యూ అందరికీ కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ మరి ఏంటి విషయాలు? రాజేష్ గారు నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే వెంకటేశ్వర సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ మీకు మా తరపు నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఎంతో మందిని కోటేశ్వర్లుగా చేయడానికి కంకణం కట్టుకొని మరి 4 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు సార్. మీకు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా మేము పాదాభివందనం చేసుకుంటున్నాం సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. త్వరగా మనకు మంచి అప్డేట్స్ వచ్చి మనందరం బిలియనీర్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. అవును సార్, కంపల్సరీ సార్, కంపల్సరీ రావాలి సార్. మనం ఎందుకంటే మనందరం కూడా స్ట్రగుల్లో ఉన్నాం. ఈ స్ట్రగుల్ అంతా కూడా మరి ఇందులో నుంచి బయటకు రావాలని నేను కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను సార్. ఓకే, మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఈ అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ సార్. మ్యూట్ చేసుకోండి, లేదంటేనే మాట్లాడండి బ్యాక్గ్రౌండ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నో ప్రాబ్లం సార్, మీరు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. బట్ ఎందుకంటే కొద్దిగా సూయి అవుతుందని నేను చెప్పాను. లేదంటే మాట్లాడితే కనుక మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు, అట్లా లేదు సార్. సో మై డియర్ పార్ట్నర్స్, ఇంకా సార్ చెప్పండి ఏంటి విషయాలు? సో రోజులు అనేది తెలియకుండానే గడిచిపోతున్నాయి చెప్పాలంటే. ఓకే, మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడుతుంటాను అనమాట. అందుకని మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడితే నేను ఆపేస్తాను అనమాట అట్లా. ఎందుకంటే మీ అందరికి తెలుసు. సో ఇలా సైలెన్స్ ఉన్నాను అంటే ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఆగిపోతాను నేను అట్లా, అంతేగాని సో ఊరికి ఇలా సైలెన్స్ ఉంచుతాము మరి ఎవరైనా అత్తరేమో మాట్లాడతారేమో అని నేను ఆగనన్న విషయం మీకు తెలుసు. సో మీరందరూ కూడా మాట్లాడండి, మీరు షేర్ చేసుకోండి. ఎప్పుడైనా కూడా సార్ పీవీసీ మెటా అప్డేట్ ఉంటేనే పీవీసీ గురించే కాదు మనందరం ఇక్కడ అనుకున్నాము. మీకు తెలుసు, నేను ఎన్నోసార్లు
పీవీసీ మెటా అప్డేట్ లేకున్నా కూడా తో నేను మాట్లాడతాను, అవునా? అంటే నేనైనా కూడా పీవీసీ మెటా గురించే కంటిన్యూ ఒక 1.5 hour ఎవ్రీడే మాట్లాడాలంటే కూడా కుదరదు. బట్ నేను మాట్లాడుతున్నానా లేదా? అలాగని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడుతున్నామా? మీరు ఒకసారి గ్రహించండి. సో అలాగే మీరు కూడా మీకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకోవచ్చు, ఏం దాంట్లో తప్పేముంది? సో ఎందుకంటే రిలేటెడ్గా ఉండాలన్నమాట. బట్ దట్ ఈజ్ అది మన దగ్గర ఇక్కడ ఎందుకు అనే విధంగా ఉండకుండా, సో మీకు అంటే కొంతమందికి ఈ క్రిప్టో రిలేటెడ్ చెప్పినా కూడా కొంతమందికి అనిపిస్తుంది, అక్కడ అనుకుంటారు వాళ్ళు మన పీవీసీ మెటా తప్ప వేరే ఎందుకు సర్చించుకోవాలని కూడా అంటారు. సో నేను అందుకే మీకు చెప్తున్నాను, అలా ఉండకూడదు మనం ఇప్పుడు. సో ఒక్కొక్క రోజు మనము అప్డేట్ అయితే ఎప్పుడైనా అప్డేట్లు వచ్చినప్పుడు సో మనకు ఈ గంటన్నర కాదు 2-3 గంటలు మాట్లాడిన టైం సరిపోదు. బట్ వి డోంట్ హ్యావ్ ఎనీ అప్డేట్ అన్నప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు 1 తారీఖు మనకు ఆగాల్సిందే, రైట్? 1 తారీఖు సిస్టమ్ మనకు ఒక టైమింగ్ ఇచ్చింది, మళ్ళీ 1 తారీఖు అని చెప్పేసి. సో 1 తారీఖు దాకా ఏం రాబోతుంది ఏంటి ఆ విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఎవరైనా అడిగితే మనం చెప్పడానికి రెడీ ఉన్నాము పీవీసీ మెటా గురించి. మళ్ళీ ఇప్పుడు మీరు ఎందుకు అడుగుతున్నారు, మేము విషయం చెప్తున్నాం కదా అని అనట్లేదు మనం. సో ఆ విధంగా మనం ఎన్నైనా కూడా మాట్లాడుకోవచ్చు ఇక్కడ. అలాగని చెప్పేసి ఊరికి అలా ఓన్లీ పీవీసీ గురించి మాట్లాడాలంటే కూడా మనకి లేవు, మాటలు ఉండయి అట్లా. అందుకని సో నేను అందుకే అప్పుడప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటాను, వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. ఆగితే కుదరదు కదా. సో మన గురించి పబ్లిక్ ఇక్కడ 100 members ఎవ్రీడే, మన యావరేజ్ చూసుకుంటే ఎవ్రీడే 100 members. 100 members అంటే 1 గంటన్నర టైం వాళ్ళది. 1 గంటన్నర టైం అంటే 100 members అంటే ఎంత సార్? 100 and half an hour, 150 గంటలు. సో ఈ 150 గంటలు వాళ్ళు ఇక్కడ పెడుతున్నప్పుడు మనం దే ఆర్ గివెన్ టు నాలెడ్జ్ సంథింగ్. ఎస్, ఇక్కడ జి రాముడు సారు అంటున్నారు. వెల్కమ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? బాగున్నాం సార్, మీరు బాగున్నారు సార్? బాగున్నాం సార్. సార్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా స్పెషల్ గా థ్యాంక్స్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ మాది వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. మాది ఓకే. ఎక్కడ సార్ కర్నూలులో? కర్నూలు వచ్చేసి పత్తికొండ కాన్స్టిట్యూషన్ సార్ మాది విలేజ్. ఓకే. గత 3 years నుంచి ఉన్నాం సార్ పీవీసీ మెటాలో. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. సో మీరు ర్యాంక్ ఏమైనా అప్డేట్ చేసుకున్నారా సార్? అంటే లేదు సార్, నేను డైరెక్ట్ పీవీసీలోకి వచ్చిన సార్, నేను పెరల వైన్ లో లేను. ఓకే. పర్లేదు సార్. అయితే మీరు ఏదైనా స్టేకింగ్ కానీ ఫార్మింగ్ కానీ చేసుకున్నారా సార్? అవును సార్, చేశాను సార్. ఒక 6,000 ఫార్మింగ్ చేశా సార్. ఓకే, వెరీ గుడ్. బయట కూడా ఒక 5,000 దాకా ఉన్నాయి సార్. ఓకే. బయట అనేది మీరు ట్రస్ట్ బయట వ్యాలెట్ లో పెట్టుకునేది, అవును అర్థమైంది. బయట అంటే నాకు అర్థమైంది సార్. కనెక్టెడ్ వ్యాలెట్ లో అంటే అది ఎప్పుడైనా ఎమర్జెన్సీ గురించి పెట్టుకున్నారని అర్థమైంది. మీరు స్టేకింగ్ లో కూడా అంటే మీకు దగ్గర మీకు పాసిబుల్ ఉంటే కనుక, పాసిబుల్ అంటే అర్థమైంది సార్, మనీ ఉండడం ఉంటుంది అంతే కదా. అర్థమైంది. అలా అయితే కనుక మీరు స్టేకింగ్ చేసుకోండి, ఫార్మింగ్ కూడా చేసుకోండి. ఇక మీరు వీలైతే మీరు బయట ఎమర్జెన్సీ గురించి అంటే ఎప్పుడైనా ఇలా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది సపోజ్ ఇప్పుడు నేను ఒక 1 lakh rupees పెట్టుకుంటాను, అది మరి 2-3 నెలల్లో ఒక 10 lakh వరకు నాకు అవ్వచ్చు అని మాత్రం, ఒక 4-5 నెలల్లో అవుతుందని అనేది ఉండకండి. ఈవెన్ నాకు డబల్ నేను తీసుకోగలుగుతాను అని అనుకుని ఉంటే పెట్టుకోండి అట్లా. సార్ నేనైతే హెవీగా అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. అంటే ఒక జస్ట్ నేనేమనుకుంటున్నా అంటే సార్, మనం ఏదో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లో కొంచెం రిలీఫ్ అవుదాము స్టార్టింగ్ లో అనే ఉద్దేశం సార్, అంతే. ఎవరైనా కూడా సార్ అంతే. ఇప్పుడు మేమందరం కూడా సార్, మేమందరం అయితే హెవీగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎక్స్పెక్ట్ చేయడం తప్పు లేదు. బట్ కాకపోతే ఏంటంటే బయట వాటి గురించి నేను చెప్పింది లోపల మీరు ఎంత పెట్టుకున్నా కూడా, ఇప్పుడు మేమున్నాము, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మేమున్నామంటే ఎర్లీ బర్డ్ ఒక 4 వ్యాలెట్లు ఎర్లీ బర్డే నడుస్తాయి ఖచ్చితంగా. 4-5 వ్యాలెట్లు, 2 హెవీగా ఉంటాయి, 3-4 చిన్నగా ఉంటాయి. హెవీగా అంటే ఏంటి, మనకు 5,000 అనేది హెవీ. అవి 3 వ్యాలెట్లు 5,000 ఎప్పటికీ తగ్గినప్పుడల్లా మళ్ళీ దాన్ని చేసుకుంటా చెప్తాం. ఇక తక్కువ అంటే ఏంటి, 2,000, 3,000, 4,000, 2,000, 3,000, 4,000 ఈ విధంగా మిగతా నడుస్తాయి. పాసిబుల్ ఉంది కనుక మనం చేసుకుంటున్నాము. అలాగని చెప్పేసి అందరూ చేసుకోవాలని కాదు, బట్ తెలిసి చేసుకోవాలి. తెలిసి చేసుకుంటే తప్పలేదు. ఎవరో చెప్పారని చేసుకుంటే దాని మనకి ఇంట్రెస్ట్
ఎక్కువ ఉండదు, మన కనపడదు. మన ఇంట్రెస్ట్ కూడా ఉండాలి సార్, కంపెనీ పైన ఇంట్రెస్ట్ ఉండాలి, కొంచెం సో సబ్జెక్ట్ కూడా తెలుసుకోవాలి. సబ్జెక్ట్స్ తెలుసుకొని ఎప్పుడైతే మనము మన స్వతహాగా చేస్తామో అప్పుడు మనకు బెనిఫిట్ ఆటోమేటిక్గా వస్తుంది సార్. ఓకే సార్, నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం సార్. ఒక రిక్వెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. మిద్దె రమేష్ సారు, రాజేష్ సార్. నమస్తే సార్. అంబోజీ గుడ్ ఈవినింగ్ సార్. సార్, గుడ్ ఈవినింగ్ సార్. మాట్లాడండి. సార్ జన్మదిన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ మంచిగా ఎప్పటికీ జరుపుకోవాలని 100 సంవత్సరాలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్, మీ ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం, అందరూ మా గురువు గారు సార్, మీరు ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్, బాగున్నారు సార్. మీరు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో వర్ధిల్లాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండి బాగుంటేనే అందరికి మంచి చేస్తారు, మీ ద్వారా కొంతమంది ముందుకు వస్తారని మా ఆలోచన సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, మీ ఆశీర్వాదం, థ్యాంక్ యూ సార్. సో అందరం బాగుండాలా, నేను కూడా బాగుండాలా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని సో నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంబోజీ సార్, జనార్దన్ సార్ మాట్లాడండి. అంబోజీ జనార్దన్ సార్ మాట్లాడండి. మీరు అన్నిట్లో ఉన్నారు సార్. ఎస్ సార్, నమస్తే సార్. చెప్పండి సార్, వినపడుతుంది ఇప్పుడు సార్. నమస్తే సార్. నమస్తే సార్ వినపడుతుందా సార్? వినపడుతుంది సార్. వినపడుతుందా సార్? సార్ హ్యాపీ బర్త్డే సార్. నేను అంటే గ్రూప్లో లేను కదా సార్, మీకు హ్యాపీ బర్త్డే సార్ రాజేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, మీ ఆశీర్వాదాలు. నేను ఇప్పుడే మీతో నేను ఇప్పుడే సార్ మొదటిసారి మాట్లాడుతున్నాను. జనార్దన్ సార్, ఇది మన దీంట్లోకి చేరినాం సార్, లింక్ లో, అది వదిలేసాం కదా, ఇక్కడ మనం అనకూడదు, ఇంటర్నెట్ లింక్ లో కూడా చేరినాం కదా సార్. ఎస్ సార్, ఇక్కడ మాత్రం టీవీస్ గురించి మనం షేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే అందరికి. థ్యాంక్ యూ సార్. ఉంటా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో గొట్టపాటి వెంకటేశ్వర సార్, మీకు మాట్లాడండి సార్. ఎస్ సార్, ఇక్కడ 2-3 సార్లు లైన్ చేశారు. రామాంజనేయ రెడ్డి సార్, వెల్కమ్. స్వామి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ బర్త్డే టు యు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు రామాంజనేయ సార్ మాట్లాడండి. ఒక్కొక్కరికి మాట్లాడండి సార్, పర్లేదు. స్వామి ఓం నమః శివాయ. స్వామి జన్మదిన శుభాకాంక్షలు స్వామి. ఇది ఎన్నో బర్త్డే స్వామి? కరెక్ట్ గా నేను కూడా లెక్క పెట్టుకోలేదు, చెప్పాలంటే సరిగ్గా చెప్పండి స్వామి, నేను ఇంకా లెక్క పెట్టుకోలేదు. థ్యాంక్ యూ, మీ యొక్క ఆశీర్వాదం. ఓం నమః శివాయ. జన్మదిన శుభాకాంక్షలు స్వామి. ఆ శివయ్య మీకు తోడు ఉంటాడు. థ్యాంక్ యూ సార్. ఓం నమః శివాయ. రామాంజనేయులు సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీకు జన్మదిన శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. సో మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను, ఎందుకంటే నాకు విషెస్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సార్ అందరికి.
ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? మీ జాబ్ ఎలా ఉంది? కర్ణాటకలో ఎక్కడ సార్ మీరు ఉండేది? రామాంజనం సార్ సార్ కర్ణాటక సార్, ఆంధ్రలోనే సార్, ఏపీలోనే సార్. ఏపీలోనేనా? ఓకే ఓకే సార్, ఓకే సార్. సార్ ఏపీ సార్, ఏపీ సార్. ఏపీనా? ఓకే ఓకే, నేను కర్ణాటక అనుకున్నాను, అందుకని ఒకసారి. ఏపీనే సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ, మీ ఆశీర్వాదం సార్. సో కదిరి సార్, వెల్కమ్. నేను ఒక పని చేస్తాను, ప్రతి ఒక్కరికి ఈ రోజు అన్మ్యూట్ లో ఉంచుతాను. మీరు రాజేష్ సార్, నమస్కారం సార్. నమస్తే సార్, నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాం సార్, దేవుడి దయ వల్ల బాగున్నాం. మీరు ఇంకా బాగుండాలి, మాకు ఇంకా సాయం సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా మన అందరం కూడా సక్సెస్ బాటలోకి వెళ్తాం సార్. ఖచ్చితంగా మనందరం కూడా సక్సెస్ బాటలోకి వెళ్తాం. కొన్ని రోజులు లేట్ అయినా కూడా, బట్ మీరందరూ కూడా ఇక్కడ ఈ సందర్భంగా నేను అందరికీ చెప్తాను ఏంటంటే సార్, మీటింగ్ అనేది ఇంపార్టెంట్. మీరు మీటింగ్ లోకి వెళ్ళండి అంటే, నేను ఇక్కడికే రండి ఎక్కడికి వెళ్ళదని చెప్పాను. ఏదైనా కూడా మీరు మీటింగ్ లోకి రావడం ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మనకు ఏదైనా నాలెడ్జ్ దొరుకుతుంది అంటే సార్ ఇక్కడ మీటింగ్ ద్వారానే దొరుకుతుంది. సో ఇప్పుడు చెప్పాలంటే బిట్ కాయిన్, ఇథేరియము, సోలానా, ఇవన్నీ పెద్ద పెద్దవి ఆల్రెడీ ఇవి ఒక పైకి లేచిపోయినాయి కనుక వాటికి కమ్యూనిటీతో మీటింగ్ పెట్టి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మనము ఉన్న ఇప్పుడు ఈ కమ్యూనిటీలో మాత్రము కొద్దిగంతా మనకి నాలెడ్జ్ అనేది అవసరం ఉంటుంది. కనుకనే మనం అందరికీ కూడా నాలెడ్జ్ ఇవ్వడం, నాలెడ్జ్ని తీసుకోవడం రెండును జరుగుతుంది ఇక్కడ మీటింగ్. అందుకని చెప్పేసి ఈ సందర్భంగా నేను అందరికీ చెబుతున్నాను ఏంటంటే సార్, మీటింగ్కి రండి సార్, మీటింగ్కి రండి. మీటింగ్కి వచ్చి అప్పుడప్పుడు మీ మాటలు కూడా షేర్ చేసుకోండి, వినడానికి ప్రయత్నం చేయండి. సో ఇలా ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ సందర్భంగా నేను అందరికీ చెబుతున్నాను, ఒకరికి కాదు. సో ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ అనేది అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే మీకు డబ్బులు ఎవరైనా ఏదైనా చెబితే పెట్టాలన్న అద్దె అనేది నెక్స్ట్ పాయింట్. ఆ పాయింట్ ఫస్ట్ కాదు. మీటింగ్కి వస్తే మరి వీళ్ళు డబ్బులు పెట్టమంటున్నారు, డబ్బులు పెట్టుడు అనేది అది సెకండ్ అండ్ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పాయింట్. అది ఎవరు కూడా మన జేబులో నుంచి వెళ్ళి డబ్బులు లాక్కొని ఎవరు చేయరు, అది మన ఇష్టం. కానీ మీటింగ్కి రండి, మీటింగ్కి వచ్చి మరి నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా. సో నేను అందరికీ అన్మ్యూట్ ఇచ్చాను సార్, అందరికి ప్రతి ఒక్కరికి కూడా అన్మ్యూట్లను పెట్టాను నేను. సో మీరు మాట్లాడాలనుకుంటే మీరే బిందాస్గా మైక్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలుగుతారు. ఎందుకంటే ఒకరు అన్మ్యూట్ అడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం ఇలా కాకుండా నేను ఏం చేశానంటే అందరికీ అన్మ్యూట్ ఆప్షన్గా అందరికీ అన్మ్యూట్లో పెట్టాను నేను. వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సంజయ్ సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బాగున్నారు సార్, మీరు బాగున్నారు సార్. అందరికంటే ముఖ్యం మీరు బాగుండాలా. అయ్యో అందరూ బాగుండాలి సార్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. సార్ శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బాగున్నారు కదా సార్? మీరు కూడా అందరు కూడా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఎవ్రీడే మీటింగ్ రండి సార్. మీటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ అనేది గెయిన్ చేయండి, మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా సార్? థ్యాంక్ యూ. సో ఇంకా సార్ చెప్పండి. ఇంకొక 5-10 నిమిషాలు మాత్రమే ఈ రకంగా మాట్లాడదాం. ఓకే. సో తర్వాత నెక్స్ట్ నేను ఏదో నాలెడ్జ్, నాకు తెలిసినంత నాలెడ్జ్ నేను షేర్ చేసడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా కూడా మనం ఇంకొక 5-10 నిమిషాలు కూడా మనము నార్మల్గా ఇట్లా మాట్లాడుకుందాం. ఎందుకంటే మరి ఇక అందరూ చెబుతున్నప్పుడు నాకు కూడా చాలా సంతోషమే. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ కూడా నాకు విషయం చెప్పినందుకు చాలా చాలా మంచి అనిపించింది. ఈవెన్ డేట్ కరెక్ట్గా అయినా కాకపోయినా అది వేరే విషయం. ఎందుకంటే డాడీ నిన్న మన దీపావళికి మా ఇంట్లో వీక్లీ అంటే 1 వీక్ అంటే డేట్ లేకపోయినా పర్లేదు, ఇయర్ చెప్పండి సార్. అదే చెప్పాను కదా మేడం, చెప్పాను కదా, డాడీ చెప్పాడు అదే విషయాన్ని. ఇప్పుడు మొన్న కూడా చెప్పాడు. అదే డాడీ మనకి నెట్టేస్తున్నారు. ఇయర్ చెప్పాల్సి వస్తుందని డాడీ నెట్టేస్తున్నారు. డాడీ చెప్పారు 78 అని చెప్పారు.
78 ఎస్ 78 అని చెప్పారు. 76 సార్. మేడం ఓకే, ఏది దేని ఎట్లయితే ఏముంది మేడం, నో ప్రాబ్లం. అదే ఊరికే సరదాగా అంటున్నా. పర్లేదు, మీరు మాట్లాడితే ఎప్పుడు తప్పు పట్టుకోము మేడం. అదే అందుకే మాట్లాడుతున్నా. మనందరము ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒక ఎట్లా అయిపోయినామంటే మనందరం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అదే అయిపోయారు ప్రతి ఒక్కరం కూడా. సో ఇక్కడ మనం మీట్ అయ్యేది కూడా జనరల్ గా మనం పీవీసీ మీడియా గురించి మీట్ అవుతున్నాము, అవునా కదా మేడం? సో అలాంటప్పుడు అయినా కష్ట సుఖాలు కూడా చెప్పుకుంటూ ఉంటాం కదా సార్ అప్పుడప్పుడు. అది మామూలుగా ఉంటది, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఉన్నాం గనక ఈ విధంగా అయిపోయాం మనం. అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మనము కలవకుండా అంటే విజయ్ గా ముఖం మనకు తెలియకపోయినా తెలీదు, కానీ మనకి ఇప్పుడు అలా లేదు. అలా మీరు మాకు తెలియదు, మేము మీకు తెలియదు అన్నట్టుగా లేదు. ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం అంటే ఒకవేళ మనము ఎప్పుడన్నా సడన్లీ అనుకోకుండా మనం కలిసినా కూడా మనం ఫస్ట్ టైం కలిసిన మన ఫీలింగ్ ఉండదు మనకి. ఎలా ఉందంటే అట్లా అనమాట, ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి కలిసాం అన్న ఫీలింగే ఉంటుంది అనమాట. సో రీసెంట్లీగా మన ఇంటికి వెళ్ళినప్పుడు ఒక 5-6 కలిశారు. ఎందుకంటే నేను ఎగ్జాక్ట్లీ టైం ఎవరికి ఇవ్వలేదు చెప్పాలంటే, ఒక 1 hour 2 hours ఇచ్చాను. ఎందుకంటే నేను అందరికి కూడా నేను ఇంటికి ఉన్న షేర్ కూడా నేను చేయలేదు. ఎందుకంటే నేను పూర్తిగా మొన్న 49 days ఏదైతే ఉందో కంప్లీట్లీ పిల్లలకి, ఎందుకంటే సెలవు టైంలో వెళ్ళాను నేను. ఓన్లీ ఎంసెట్ మా అబ్బాయి ఎంసెట్ రాస్తా అంటే అవి మాత్రమే ఉండే, మిగతావి సెలవు రోజుల్లో వెళ్ళాను. ఆ తర్వాత నిజంగా చెప్పాలంటే 98% నేను తీర్థయాత్రలకి వెళ్ళాను, అంటే దైవ దర్శనాలకి వెళ్ళాను అట్లా అనమాట. సో నిజంగా అనుకున్నట్టుగా ఈసారి నేను ఖచ్చితంగా ఒక 49 days ని నేను మా ఫ్యామిలీతో నేను గడిపిన, అంటే నాకు ఒక మెమొరీ అనమాట. మా వాళ్ళకి కూడా పిల్లలకి కూడా చాలా రోజులు ఉన్నారు అట్లా అనమాట. అది ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా కూడా ఎలా ఉంటుంది అంటే నా ఫ్రెండ్స్తో తిరగడము, లేకపోతే ఏదో పార్టీలు ఉండడము, లేకపోతే వేరే ఊరికి 2 రోజుల తర్వాత రావడము, ఈ విధంగా ఉంటుండే అనమాట. ఇలా నేను మిస్ అవుతాను అనమాట. అందుకని ఆ విధంగా మనము ఖచ్చితంగా అలా ఒక 6-7 మెంబర్స్ మాత్రం నేను కలిశాను. వాళ్ళకి కూడా తక్కువ, కొన్ని అవర్స్ మాత్రమే ఆ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట. వాళ్ళ దగ్గర అంటే వాళ్ళకి తెలుసు నేను నచ్చిన విషయం తెలుస్తుంది ఎట్లయినా అనమాట అట్లా. సో ఎనీవే చెప్పండి. మాదైతే ఒక యూనియన్ ఉంటుంది సార్, మూవీ యూనియన్. 6 months కి ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది, ఎప్పుడు కలుస్తూనే ఉంటాము. అయినా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ నేను మా యూనియన్ లో చెప్పలేదు ఇప్పటి వరకు కూడా. మొన్న చెప్పాను కదా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది, అది నా యూనియన్ లో ఇప్పటి వరకు చెప్పలేదు నేను. కానీ మన గ్రూప్ లో చెప్పాను నేను, ఎందుకో మన వాళ్ళు వీళ్ళందరూ అన్నట్టుగా అనిపించి మన దాంట్లో చెప్తాను నేను. అలాగా అందరూ మన ఫ్యామిలీ అన్నట్టుగా ఇది ఏంటో ఒక రకమైన బాండింగ్ ఏర్పడిపోయింది. అవునవును, మనమే అంటే కొన్ని చోట్ల వీళ్ళంతా మన వాళ్ళే అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది అనమాట. అవును, కొన్ని చోట్ల ఇది ఇక్కడ మనం చెప్పడం అవసరమా, లేకపోతే అంటే కొన్ని మనకే అనిపిస్తుంది అనమాట, వీళ్ళు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు నేను చెబితే అట్లా. అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు మనము షేర్ చేసుకోలేకపోతాము, మన విషయాలని మనం ఇక్కడ షేర్ చేసుకోలేకపోతాం అన్నమాట. సో ఎనీవే మనందరం కూడా మనకు ఒక పీవీసీ మెటగిన ఒక్క స్టెప్ వేసినా కూడా మనందరం కూడా ఇంకా అసలు ఆనందానికి అవధులు ఉండవు అసలు. ఎప్పుడు మిమ్మల్ని ఏ రేంజ్ లో చూస్తారో చూడండి, ఇంకా అప్పుడైతే మాత్రం ఇంకా నిజం. నేను అదే చూస్తున్నాను. సో కొద్దిగా డిలే అవుతుంది ఎవరు, అందుకే నేను ముందుగానే మన టీం కి మాత్రం నేను ముందుగానే ప్రిపేర్ చేస్తున్నాను అందరూ కూడా. ఎందుకంటే ఈ సందర్భంగా మనము కొన్నిసార్లు నేను చెప్పేవాడిని, మనకు ఖచ్చితంగా ఈ ఇయర్ లోనే సంథింగ్ జరుగుద్ది కావచ్చు అని పోయిన సంవత్సరం మనకు అనిపించింది. మనం అనుకున్నాం కూడా, అట్లా అన్నాం కూడా, నేను కూడా అన్నాను కూడా. బట్ ఆ టైంలో అట్లుంది. కానీ ఏంటంటే మనకి ఇప్పుడు కొద్దిగా ఏంటంటే ఈ సందర్భంగా నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు అందరికీ. ఈ సందర్భంగా కొద్దిగా మనకి ఇప్పుడు వచ్చే అప్డేట్లో నేను ఆల్రెడీ ముందే చెప్పాను, కొద్దిగంత వరకు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చది. కమ్యూనిటీ కొద్దిగా మళ్ళీ నెగిటివ్ అవుతారు కొంతమంది. ఇప్పటికే చాలా మంది నెగిటివ్లో ఉన్నారు, ఇంకా కూడా కొంతమంది నెగిటివ్ అవుతారు. డోంట్ వరీ, బట్ అలా మీరు ఎవరు అవ్వడానికి ప్రయత్నం చేయొద్దు. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే
నేనైతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయట్లేదు, బట్ అయితే థ్యాంక్ గాడ్ కావాలని కోరుకుంటున్నాను. పెద్దగా ఏంటంటే వీళ్ళు ఇదే వీళ్ళకి ఫస్ట్ స్టెప్ సార్. మనందరికి కూడా వీళ్ళు పోయేది ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అనుకోవచ్చు మనం. నేను అడుగుతా, ఇప్పటివరకు ఇంకా వీళ్ళు అసలు మెయిన్ స్టెప్లోకి రాలేదు. ఇదంతా కూడా ఇప్పుడు ఏమంటాం మన భాషలో మైనింగ్ అంటాం కదా సార్. మైనింగ్ ఇదే మైనింగ్ అంటే కొన్ని భాషల్లో ఏమంటే కొన్ని సిస్టర్లు వస్తాయి, సిస్టర్ వచ్చి ఫ్రీగా మైనింగ్ చేపిస్తాయి. బట్ మన పీవీసీలో ఏంటంటే మైనింగ్, మన పీవీసీలో కావచ్చు, మన పర్లమెంట్లో కావచ్చు, ఎలా ఉంటుందంటే మైనింగ్ చేయడంలోనే మనం సంపాదించుకుంటాం మనీ కూడా. సో ఇది మైనింగ్ పొజిషన్లో ఉన్నట్టు, మైనింగ్ జరుగుతుందని చెప్పి నేను చెప్తలేను, మైనింగ్ పొజిషన్లోనే మనం ఉన్నట్టు అనమాట. బట్ విత్ క్రిప్టో, విత్ బ్లాక్ చైన్లోకి వెళ్ళి, సో అందుకే అంటాను కదంటే ఇలాంటి సిస్టము అసలు లేదు, రాదు, రాబోదు కూడా లేదు. మీరు నెగిటివ్గా తీసుకున్నా అలా కూడా ఉండదు, పాజిటివ్గా తీసుకున్నా అలా ఉండదు. నెగిటివ్ అంటే ఏంటి ఇక్కడ? సో మనం $1 చూసాము, $13 చూసాము, మళ్ళీ ₹1 చూస్తున్నాము. సో అలా ఇలా జరిగింది. నెగిటివ్ అనేది ఇంకా వేరే కాయిన్స్ విషయంలో కూడా ఇలా జరిగినాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఇలాంటి సిస్టమ్ ఉండదు. ఈ సిస్టమ్ ఇదివరకు మాకే అర్థం కాలేదు, బట్ కొత్త వాళ్ళకి ఇంకా అసలు అర్థం కాదు. బట్ ఫైనల్లీ ఏంటంటే అంతా మంచి జరుగుతుంది. కానీ మైనింగ్ టైంలో కూడా మరి లక్షలు కోట్ల కూడా సంపాదించుకుంటున్నారు. ఈవెన్ పర్లవెన్లో ఉన్నప్పుడు కూడా ఆ డీపీ ప్రోగ్రామ్ కూడా అది కూడా మైనింగే. ఆ టైంలో కూడా పబ్లిక్ ఎవ్రీడే సంపాదించుకున్నారు. కానీ వేరే వేరే మైనింగ్ సిస్టమ్లలో మైనింగ్ అంటే ఏంటంటే కమ్యూనిటీని గెయిన్ చేసుకోవడం. మైనింగ్ ఎందుకు ఇస్తారు సార్? మనకు కొన్ని కైండ్స్ ఆఫర్స్ ఇస్తారు, ఎయిర్ డ్రాప్స్ అంటారు, లేదా తక్కువ డబ్బులతో ఎక్కువ టోకెన్స్ని ఆఫర్ చేస్తారు. అంటే అర్థం ఏంటది? దాని అర్థం అది మైనింగ్ అన్నట్టు. మైనింగ్ అని పేరు పెట్టారు కానీ మైనింగ్ అనమాట అది. సో మైనింగ్ ఎందుకు జరుగుతుంది, ఎందుకు మరి కాయిన్స్ ఆఫర్ ఇస్తారు మనకి అంటే, నా సిస్టమ్ నా గురించి వాళ్ళకి తెలుస్తుంది, నేను పబ్లిక్కి వెళ్ళాలి, నేను కొంతమంది పబ్లిక్కి వెళ్తే ఆ పబ్లిక్ ఇంకో పబ్లిక్ చెప్తుంది, ఇంకో పబ్లిక్ చెప్తుంది. దాన్ని మనము మైనింగ్ ప్రోగ్రామ్ అంటాము. సో లేదా తక్కువ మనీతో మీకు ఇప్పుడు ఇది మేము కాయిన్ ఆఫర్ చేస్తున్నామని ఇస్తారనమాట. అదే విధంగా ఇక్కడ కూడా మనకి ఇప్పుడు చెప్పాలంటే ఇది అదే స్టేజ్లో ఉన్నట్టు, కానీ ఆ స్టేజ్లో ఉంటూనే మనం మనీ ఎర్న్ చేసుకుంటున్నామా లేదా అంటే కొంతమంది చేసుకోవట్లేదు కనుక అందరూ అవును అనకున్నా కాదన్నా, అవునన్నా కాదన్నా చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ బిజినెస్ నడుస్తుంది కనుక, బిజినెస్ అనేది జరుగుతుంది కనుక మనం చేసుకుంటున్నాం. సో ఆ విధంగా వీళ్ళు ఇప్పుడు తీసుకునే స్టెప్ ఇక్కడ నుంచి ఫస్ట్ స్టెప్ అన్నట్టు లెక్క ప్రకారం చెప్పాలంటే. ఓకేనా? సో ఇంతకుముందు మన ఎగ్జాంపుల్ తీసుకునే వాళ్ళం, అప్పుడే పుట్టిన పాప బాబు అన్నట్టుగా ఇది 2022లో కానీ 2023లో కానీ వచ్చినట్టుగా మనము కన్సిడర్ చేసుకుంటే, సో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాపను బాబు టైపు ఇది మనం అలా దీన్ని తీసుకుంటే సో ఇప్పుడే బుడిబుడి నడకలు వేస్తున్నట్టు, అంటే ఒక స్టెప్ తీసుకుంటున్నట్టు లెక్క అని నా ఆలోచన. సో అట్లా ఇక నుంచి స్టెప్ స్టార్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో యూటిలిటీ ప్రోగ్రామ్ అన్నాడు, యూటిలిటీ తీసుకొస్తా అన్నాడు, P2P తీసుకొస్తా అంటున్నారు. దీంట్లో కొన్ని విషయాలు తెలిసినవి ఏంటంటే, మనకి P2P ద్వారా P2P అంటే అది కొన్ని విషయాలు మేము విన్నాము, ఇది అఫీషియల్గా రాలేవు, కానీ ఎక్స్చేంజ్ తీసుకొచ్చి అందులో అంటే ఇప్పుడు 1వ తారీఖు కాదు, ఇది 1వ తారీఖు కాకపోవచ్చు నేను చెప్పే పాయింట్. సో 1 మంత్ ఇది ఓపెన్ అయిన తర్వాత 1 మంత్ 2 మంత్ మళ్ళీ పట్టచ్చేమో అని అనుకుంటున్నాం. సో ఇట్లా P2P ఇస్తూ తర్వాత మనకి నువ్వు నీ యొక్క పీవీసీ మెట ఏదైతే ఉందో, అంటే బయటకెళ్ళి తీసుకొచ్చిన పీవీసీ మెట కాదు, రివార్డ్ అయితే స్టేకింగ్లోనే రివార్డు, అంటే పీవీసీ నుంచి వెళ్ళి వచ్చిన రివార్డు, ఇక్కడ ఫార్మింగ్ నుంచి వచ్చిన రివార్డ్ని నువ్వు నీకు నచ్చిన రేట్లో అమ్ముకోవడానికి ఇచ్చే అట్లాంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నట్టుగా నాకు తెలిసింది. ఇది మీరందరూ నోట్ చేసుకొని పెట్టుకొని, సార్ మీరు ఒక మాట అన్నారు కదా వస్తా, ఎందుకు రాలేదు నన్ను అడగకూడదు. ఎందుకంటే ఇది అన్అఫిషియల్,
అన్అఫిషియల్ ఏంటి చెప్పినా సార్, సిస్టమ్ ఎక్కడ నోటిఫికేషన్ ఇవ్వలేదని అర్థం. సో మీరు మేము అనుకున్నట్లు లెక్క. అట్లా అలాంటిది కూడా రాబోతున్నట్టుగా నాకు అనిపించింది, తెలిసింది. ఈవెన్ అది వచ్చారంటే సో మనకు చాలా చాలా బెనిఫిట్స్ పొందుతాం సార్. ఓకే, దాంతోపాటు ఇంకా చాలా విషయాలు వాళ్ళు మనకి ఇంకా తెలియలేదు. సో ఇలా మంచి మంచి విషయాలు రాబోతున్నట్టుగా నాకు తెలిసింది. అవన్నిటికీ ఇది 1వ తారీఖు స్టార్టింగ్ పాయింట్ సార్. అవన్నిటికీ కూడా ఇది 1వ తారీఖు 2వ తారీఖు అన్నారు కదా మనకి. అది సిస్టమ్ ఇచ్చిన లెక్క ప్రకారం చూస్తే అదే 30 తారీఖు లాస్ట్ అంటే 1వ తారీఖు 2వ తారీఖు 3వ అది స్టార్టింగ్ పాయింట్. మరి 1వ తారీఖు నుంచి అన్ని వచ్చి ముంగటుండి అన్ని వచ్చి పడతాయంటే అలా కాదు. సో అక్కడ నుంచి వెళ్ళి స్టార్టింగ్ పాయింట్ అనేది నాకు తెలిసిన నా దగ్గరికి ఉన్న ఇన్ఫర్మేషన్ అదనమాట. ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా, ఇదంతా కూడా నార్మల్గా వినండి, సిస్టాన్ని ఫాలో చేయండి. ఎవ్రీడే మీటింగ్ రండి, నోటీస్ బోర్డు ఫాలో చేయండి. ఇక బయట విషయాన్ని అయితే నేను ఎప్పుడో చెప్పాను మీ అందరికీ. ఇప్పుడు ₹1 ఉన్న పీవీసీ మీట మేబీ ఫ్లక్చువేషన్లో ₹2 అవ్వచ్చు, ₹3 అవ్వచ్చు, ₹4 అవ్వచ్చు, ₹5 అవ్వచ్చు. ఐ డోంట్ నో. అది ఫ్లక్చువేషన్లో అంటే అర్థం ఏంటి సార్? మీరు కొద్దిగా ఆలోచించండి. ₹1 నుంచి ₹1 అవ్వచ్చు, ఆ తర్వాత మళ్ళీ ₹1 అవ్వచ్చు, మళ్ళీ ₹1.20 అవ్వచ్చు, మళ్ళీ ₹1.10 పడిపోవచ్చు, మళ్ళీ ₹1 రావచ్చు, మళ్ళా ₹1.40, మళ్ళీ ₹1.50, ఇట్లా ఈ విధంగా వెళ్తుంది అన్నమాట. అలా ఒకటి స్ట్రేట్గా వెళ్ళదు. ఇక పైకి వెళ్తున్నాయి పైకి, మొత్తం కిందికి వెళ్తున్నాయి కిందికి కాదు. సో ఇలా అప్ అండ్ డౌన్ అవుతూ వెళ్తుంది. అది బయట పెట్టిన వాళ్ళ గురించి మీకు చెప్తున్నాను. ఇక మరి సరే అలా అయితే మరి నేను కొనుక్కొని పెట్టుకోవాలని అద్దా అంటే అది ఎవరు చెప్పకూడదు. అది మీ డిసిజన్, యువర్ ఓన్ డిసిజన్, సొంత డిసిజన్. ఎందుకంటే సార్ ఇది మనీతో కూడుకున్న పని. మనీకి ఎవరు గ్యారెంటీ ఇవ్వరు. మ్యూట్ చేసుకోండి సార్. ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా సార్? అంటే టైం తక్కువ ఉంది అని చెప్పేసి ఇక నేను మెల్లగా ఈ కొద్దిగా నేను మరి వెళ్తున్నాను. ఇట్లా మనము ఈరోజు మీటింగ్లో ఏం చేసుకున్నామంటే ఓన్లీ బర్త్డే విషయస్ కాకుండా ఇలా కొన్ని మనం విషయాలు తెలుసుకోవాలి కదా సార్. అట్లా అందుకని థ్యాంక్ యూ మీ అందరికి కూడా. సో ఈ విధంగా మనము బయట పెట్టుకున్న వాళ్ళకి ఈ విధంగా అనమాట. అది ఎందుకంటే బయట అనేది మనకు ఇమీడియట్లీ ఎప్పుడైనా ఫ్లక్చువేషన్ టైంలో జరిగితే అలా దాన్ని తీసేసుకుంటే సో డబ్బులో ఉన్న వాళ్ళు ఆ మనీ అనేది తీసుకొని ఎర్న్ చేసుకోవడానికి అంటే యూటిలైజ్ చేసుకోవచ్చు ఆన్ టైంలో అని. సో 1వ తారీఖు తర్వాత ఏంటి అనేది సిస్టమ్ బయట తెలుస్తుంది. సపోజ్ మనము ఇంకో ఎగ్జాంపుల్ మనము అక్కడ మనము ఆల్రెడీ ఉంటారు. అక్కడనే ఆ యూజిటీ అమ్మడంలో కూడా మనం కొంతమంది ఏమో ₹90 ఇస్తారు, కొంతమంది ₹91 ఇస్తారు, కొంతమంది ₹86 ఇస్తారు. మరి కొనుక్కుందాం అన్నప్పుడు కొంతమంది 95కి ఇస్తారు, 92కి ఇస్తారు, 91కి ఇస్తారు, కొంతమంది ₹100 కూడా ఇస్తారు. మనకి చూస్తున్నాం కదా అక్కడ. అంటే అక్కడ కొద్దిగా డిలే అవుతుంది, మనము లేట్ అవుతుంది మనకి అమ్ముడవడానికి. సో మరి ఇక్కడ పీటీపీ అని మరి ఆ రకంగా పీటీపీ తీసుకొస్తారా, మరి ఎలా తీసుకొస్తారు అనేది మనకి ఇక్కడ తెచ్చేంత వరకు కూడా మనకు అర్థం కాదు. క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ మనకి. ఏంటంటే జస్ట్ పీటీపీ తీసుకొస్తానని చెప్పారు కానీ మనకు ఆ క్లారిటీ ఇవ్వలేదు. ఆ క్లారిటీ మనకు బయటకు వచ్చిన తర్వాతనే తెలుస్తుంది కదా. సో అందుకని చెప్పేసి ఏ విధంగా ఇస్తారో చూద్దాం. సో ఇప్పుడు నేను అన్నట్టుగా నీకు నచ్చిన రేటుకు నువ్వు అమ్ముకోవాలి అన్నట్టు ఇస్తే గనక ఒకసారి ఆ యొక్క బ్రహ్మానందం దగ్గర మేమ్స్లో చెప్తారు కదా, ఆ ఊహ అనుకుంటాను, ఆ ఊహ ఎంత బాగుందని. సో ఒక్కసారి విజువలైజేషన్ చేసుకోండి ఎలా ఉందో అని.
ఓకేనా. సో నాకైతే చాలా సంతోషం, అలాంటివి రావాలి అని నేనైతే కోరుకుంటున్నాను సార్. అలాంటివి రావాలి. ఇక్కడ చాలా మంది ఎవరు అడ్మిట్లో ఉన్నారు, మీరు చూసుకోండి మేడం. మేడం సార్లో సార్ సార్ రాయ్ సార్, నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే ఆనంద్ సార్, బాగున్నారా సార్? బాగున్నా సార్. అయితే మనకు ఆ రేటు మనం ఎంతైనా అమ్ముకోవచ్చు అంటే, మరి ఆడ రేట్ లేని మనం ఎట్లా అమ్ముకోవచ్చు సార్? అది కాదు, అట్లుండదు. అక్కడ రేట్ లేదు, అలా కాదు. అందుకే ఏమన్నానంటే మీకు, నేనేమన్నాను అందుకే, అది ఏ విధంగా ఇస్తారు అనేది మనకు తెలీదు. రేటు లేదని కాదు అలా. మీరు ఇప్పుడు ఇది జనరల్ మాట అనమాట. జనరల్ గా ఈ విధంగానే ఉంటది మనకి ఎక్కడైనా. కొనే వాళ్ళు ఉన్నప్పుడు కదా మనం అమ్ముకుంటాము, అమ్మే వాళ్ళు ఉన్నప్పుడు కదా మనం కొంటాము అన్నట్టుగా అలా ఉంటది. కరెక్టే. మీరు ఈ నార్మల్ ఊహ అంటే మనందరి ఊహకు అతీతంగా ఉంటది అనమాట అది. అందుకని ఇప్పుడు మనకు ఒక్క రూపాయి ఉన్నది కదా సార్. మన ఇప్పుడు మనం ఎంత రేట్ కన్నా అమ్ముకోవచ్చు అంటే, రూపాయి ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎట్లా ఉంటారు సార్ ఎక్కువ రేటు కదా? అవును కదా. అందుకే కదా నేనేమంటున్నానంటే, ఇది నా ఊహ, ఇది నా ఆలోచన, మీది మాది ఇలాంటి ఆలోచన తీసుకొస్తుంది అనేది. సో మరి 30 తారీఖు తర్వాత లేదా 1-2 తారీఖు తర్వాతనే మనము దాని గురించి మాట్లాడదాం అంటున్నాను. అలా ఊహాలు ఉన్నాయని చెప్పాను మీకు. ఏమన్నాను నేను ఇందాక మీకు చెప్పేటప్పుడే, దీన్ని ఇలా రాసి పెట్టుకోవద్దు, ఇది అఫీషియల్ గా వచ్చిన న్యూస్ కాదు అని చెప్పాను ముందుగానే. కరెక్ట్ అని చెప్పాను లేదు సార్? అందుకని చెప్పేసి దాని గురించి మనం డిస్కస్ చేసుకునే కంటే ముందు బెటర్, టైం అంతా వేస్ట్ అవుతుంది కనుక సార్ 30 తారీఖు తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. సో చూడండి, ఇక్కడ ఇప్పుడు మనము అందరూ చూడండి, ఇక్కడ కొంతమంది సార్ ఇక్కడ 93 రూపాయలకు అమ్ముతారు, కొంతమంది 93.75 అమ్ముతారు, కొంతమంది 94.5, కొంతమంది 95, కొంతమంది 95, మళ్ళీ 95, 95.22 పైసలు, 95.23, 95.30 పైసలు, 95.40 పైసలు, 95.5, 95.63 పైసలు, 95.65 పైసలు, 95.71 పైసా, 95.75 పైసలు, 95.76. సో అంటే దగ్గర 95.88, అంటే ఇది 96 రూపాయల కింద లెక్కేస్తుంది. 4 పైసలతో 3 పైసలతో ఏముంది, ఇక్కడ 6 పైసలతో. సో 90. ఇక్కడ చూస్తే మరి కొంతమంది 94కి అమ్ముతున్నారు, కొంతమంది 97కి అమ్ముతున్నారు. 96 అండ్ 96.5, 97. అంటే ఇది మరి చూడండి, 96.44, 96.45, 96.49 ఈ విధంగా కూడా. అంటే ఇక్కడ 94 కూడా మనము ఇక్కడ యూఎస్డిని కొనొచ్చు, కానీ ఇక్కడ మరి 97 కూడా కొనొచ్చు. సో బట్ ఇక్కడ కొనే థియరీ ఉంది కదా, డిఫరెంట్. కొనే ఏదైతే ఉందో డిపెండ్ దేని మీద ఉంటుందంటే, అమౌంట్ పేమెంట్ మెథడ్ ఉంటుంది, దానిలో డిఫరెంట్ ఉంటుంది. ఆ తర్వాత నీకు ఎంత కావాలి, స్టార్టింగ్ మినిమం ఎంత కావాలి, మ్యాక్సిమం ఎంత కావాలా. మినిమం అంటే నీకు $10-20 కావాలన్నా, 10,000 లేకపోతే $100 కావాలన్నా, $200 కావాలన్నా, $300 కావాలన్నా, దాన్ని మినిమం మ్యాక్సిమం అంటాము. ఇక పేమెంట్ మెథడ్ అంటే నువ్వు ఏ విధంగా పే చేస్తావు ఎదుటి వ్యక్తికి, దాన్ని పేమెంట్ మెథడ్ అంటావు. సో యూపీఐ, ఐఎంపిఎస్, పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే, జీపే. గూగుల్ పే అయినా జీపే అయినా ఒకటే. సో ఈ విధంగా ఇలా డిఫరెంట్ ఉంటుంది. మరి మినిమం అమౌంట్ అమ్మే అతను ఎంతతో అమ్ముతున్నాడు, ఎంత ఉంది అతని దగ్గర. చూడండి, ఇక్కడ ఇతని దగ్గర 93 రూపాయలకు కొనొచ్చు, కానీ 40,000 రూపాయలకు తక్కువ లేదు స్టార్టింగ్ అమౌంట్. ఇతను 93 రూపాయలకు యూఎస్డి ఇస్తాడంట. బట్ ఇక్కడ ఎడమ సైడ్ వెరిఫికేషన్ అన్నాడు. వెరిఫికేషన్ అంటే అది అతను ఏమైనా అడగచ్చు, వాటికి నువ్వు కరెక్ట్గా ఇచ్చినప్పుడే, అన్ని డీటెయిల్ ఇచ్చినప్పుడే నీకు ఆ 93 రూపాయలు దొరుకుతుంది. అది కూడా 40,000 పైన. 40,000 స్టార్టింగ్ 40,000 నుంచి వెళ్ళి నీకు సో 5 లక్షల వరకు కూడా నువ్వు కొనుక్కోవచ్చు ఇతని దగ్గర. ఐఎంపిఎస్ ఉంది, బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉంది, యూపీఐ ఉంది. దాంతోపాటు ఎడం పక్కన వెరిఫికేషన్ అడిగాడు. అంటే ఇలా ఉంటుంది, డిపెండ్. ఇలా నువ్వు వెరిఫికేషన్ ఇస్తేనే, లేదా 40,000 పైన దగ్గర అవసరం ఉంటేనే నీకు 93 రూపాయలు దొరుకుతుంది. లేకపోతే అది మర్చిపోయిగా 93 రూపాయలు మర్చిపోయాను. సో ఇక్కడ 93.75 సార్. సో 200 యూఎస్డిటీ
లిమిట్ 2 లక్షలు సార్. ఇది ఎంత సార్? ఇది 200 రూపాయల లిమిట్. ఎంత సార్ ఇది? 2 లక్షల రూపాయలతో స్టార్ట్ సార్. ఇది 2 లక్షల రూపాయలతోనే స్టార్ట్. ఇతను 93 రూపాయల 75 పైసలు నీకు యూజిటీ కావాలి అనుకుంటే కనుక 2 లక్షలతో స్టార్ట్ సార్. 1 కోటి సార్ అది ఇట్లా 1,08,00,000 వరకు కూడా ఇస్తారంట ఐఎన్ఆర్లో. ఇక్కడ కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఐఎంపిఎస్ అండ్ వెరిఫికేషన్. అంటే దీన్ని అంటారు ఏ విధంగా అంటే ఇక్కడ ఇందాక మరి ఆనంద్ సార్ మీరు అడిగినట్టుగా ఎట్లుంటాయంటే, మరి ఇక్కడ ఇన్ని రకాలుగా ఉంటే అక్కడ ఏం రకం తీసుకొస్తాడో ఏ విధంగా తీసుకొస్తాడో తెలియదు. సరే, ఇక్కడ యూజిటీ నీకు రివార్డ్గా ఇస్తున్నాడు, దాన్ని మెయిన్ యూజిటీ అనుకోవచ్చేమో, ఓన్ ఎక్స్చేంజ్ తీసుకొస్తాడేమో. అది కూడా ఈ యూజిటీ ఆ యూజిటీ ఒకటే సార్ ఆనంద్ సార్. ఈ యూజిటీ ఆ యూజిటీ ఒకటే. ఇక పీవీసీ అంటావా? పీవీసీ అంటే సార్ ఇప్పుడు ఎట్లా అంటే మీరు అన్నట్టుగా 1 రూపాయి పీవీసీ అన్నారు కదా. సో నువ్వు దగ్గర 10,000 రూపాయలు ఉంటే నువ్వు 100 పీవీసీ మీటర్ 100 యూజిటీలతో 10,000 పీవీసీతో నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేసుకోవచ్చు. 1 రూపాయి ఉంది కనుక 10,000 పీవీసీ మీటర్ అవసరం. 2 రూపాయలు ఉంటే 5,000 పీవీసీ మీటర్ అవసరం. 3 రూపాయలు ఉంటే 4 రూపాయలు ఉంటే 2,500 పీవీసీ మీటర్ అవసరం. అంతే, ఈ రకంగా అనమాట. అర్థమవుతుందా సార్ మీకు? అన్న సార్ ఇప్పుడు మీరు అడిగారు కదా ఒక క్వశ్చన్, ఇక్కడ 1 రూపాయి ఉంటే అక్కడ ఎట్లా ఎక్కువ అమ్ముకుంటామని. అన్న సార్ ఓకే బిజీ ఉంటున్నారు. సో ఈ విధంగా ఇప్పుడు మీకు కూడా సమాధానం దొరుకుతాయి అనమాట. వింటున్నారు కదా అని కొద్దిగా. సో ఈ విధంగా ఆడ 1 రూపాయి ఉందా, అర్ధ రూపాయి ఉందా, పావు రూపాయి ఉందా కాదు లెక్క. మరి ఏ విధంగా ఇస్తాడు? ఒకవేళ యూజిటీని ఇప్పుడు అక్కడ మనకు టోకెన్ ఫార్మింగ్ ఉంది కదా సార్. టోకెన్ ఫార్మింగ్ లో 100 యూజిటీ పెడితే 200 యూజిటీ ఇస్తుంది కదా. అది కూడా మెయిన్ యూజిటీయే, ఇలాంటి యూజిటీ. ఇదే యూజిటీ ఆ యూజిటీకి తేడా లేదు, సేమ్ అది. కాకపోతే ఏంటంటే లోపల ఇప్పుడున్న పీటీపీ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఫార్మింగ్ చేస్తా అంటే నేను ఇక్కడ సార్ ఇక్కడ 94.5 ఉంది, నేను ఒక 5 రూపాయలు తగ్గిస్తాను చేసుకోంటే నువ్వు చేసుకోవట్లేదు ఇప్పుడు కనుక మనం అమ్ముకోలేకపోతున్నాము. చేసుకున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ కనబడతలేదు. ఇప్పుడు నువ్వు 95 రూపాయలు ఇవ్వమంటే ఇస్తావా? ఇవ్వవు. రేపు పొద్దున అయ్యో, ఎందుకంటే రేపు పొద్దున నీకు ఆ రివార్డ్ నుంచి వచ్చిన దాన్ని కనీసం ఇక్కడ 94-95 రూపాయలు ఉంటే చలో 10 రూపాయలు తగ్గించిన నీకు 84 రూపాయలు ఇచ్చిన స్వతహాగా నీకు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తే నేను ఎలిబడి చేసుకుంటా, నేను ఫార్మింగ్ చేసుకుంటా, నేను స్టేకింగ్ చేసుకుంటా అని ఎగబడతావు. ఇప్పుడు ఫార్మింగ్ అంటేనే దాన్ని ముట్టట్లేదు ఎవరు. అమ్మో మళ్ళీ 9,000 10,000 పెట్టాలా నేను అని ముట్టట్లేదు. అది ఇంతెందుకు, ఇక్కడ 80% ఇందులో నుంచి 80% తీసి అమ్ముతున్నారు పబ్లిక్. అది కూడా కొంటున్నారు అంటే కొన్నట్ల. ఎంతమంది చేసుకుంటున్నారు సార్? చేసుకోవట్లేదు. ఎందుకంటే ఏమో అది విత్డ్రాల్ ఇవ్వట్లేదు, దాని రేటే లేదు, ఎందుకు నేను చేసుకోవాలని. అందుకే ఈ పీటీపీ ఆప్షన్ తీసుకొస్తుండేమో, ఏ విధంగా తీసుకొస్తాడో తెలియదు. సో 31 తరగతి 1 తరగతి మనం తెలుసుకుందాం. సో అదేవిధంగా ఇక్కడ చూడండి డిపెండ్ ఎట్లుంటుంది అంటే మీకు ఇక్కడ చూడండి ఇక్కడ 94.6 ఇస్తాడంట. దీనికి కూడా వెరిఫికేషన్ అవసరం. సో అంటే వెరిఫికేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఒకసారి దానిలోకి వెళ్ళి చూడండి. మీరు ఏమడుగుతాడు, నీకెందుకు ఇది యూజిటీ, నువ్వు దీంతో ఏం బిజినెస్ చేస్తావు, నువ్వు ఏ దేశస్తుడివి, దీన్ని ఎక్కడ యూజ్ చేస్తావు అని అడిగే అవకాశాలు ఉంటాయి. అడిగిన దానికి బైనాన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి, ఎదుటి పర్సన్ కూడా సాటిస్ఫాక్షన్ అవ్వాలి. కొన్నిసార్లు రీజన్ అడగచ్చు, నేను ఆ రీజన్ నువ్వు చూపించాలి. దాన్నే వెరిఫికేషన్ అంటారు. అందుకని చెప్పేసి ఇక్కడ 5,000తో ఉంది 30,000 వరకు మనం కొనుక్కోవచ్చు. ఇది ఎంత 94 రూపాయల 6 పైసలకి. సో ఈ విధంగా ప్రతిదీ కూడా వెరిఫికేషన్ ఉంది ఇక్కడ. ఓకే, ఇతను వెరిఫికేషన్ లేదు ఎవరిలో, ఓన్లీ ఇతను డిజిటల్ రూపీకి వెరిఫికేషన్ ఉండదు సార్. చాలా తక్కువ, అంటే ఉంటుంది చాలా తక్కువ. బట్ ఇతను కూడా 10,000 రూపాయలతో స్టార్ట్. ఇతని దగ్గర ఉన్నాయి అంత 2,240 రూపాయలు, 95 రూపాయల 22 పైసలకు ఒక యూజిటీ వస్తుంది నీకు. ఇతని దగ్గర ఉన్నాయి 10,000 మొత్తం కూడా అమ్మేయడానికి రెడీ ఉన్నాడు. నీకు మరి 5,000 కావాలంటే తీసుకోరాదు ఇక్కడ. నువ్వు 5,000 రూపాయలకి కావాలి అంటే నువ్వు తీయరాదు ఇక్కడ. ఓకేనా?
సో ఈ విధంగా ఇక్కడ ఉంటుంది. ఇలా డిజిటల్ రూపీ అంటే మీ అందరికి కొంతమంది తెలుసు, అందరికి తెలియకుండా ఏం లేదు. డిజిటల్ రూపీ అనేది బ్యాంకు నుంచి వెళ్ళి కనెక్టివిటీ ఉండాలి. డిజిటల్ రూపీని మనము డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్ ఉంది, దాంతో కరెక్ట్గా బ్యాంకుకి లింక్ అయి ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో డిజిటల్ రూపీ రాబోతుందని చెప్పి మనం వింటున్నాం కదా. సో ఆ విధంగా ఇక్కడ డిజిటల్ రూపీలో తక్కువ శాతం మిమ్మల్ని డీటెయిల్ అడుగుతారు, కానీ ఎక్కువ మనకు యూఐ డీటెయిల్ దొరకవు ఇందులో. చూడండి ఇక్కడ ఇగో ఈ డిజిటల్ రూపీ రెండు ఉన్నాయి కదా, ఇక్కడ మూడోది కూడా డిజిటల్ రూపీ. ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ యూఐ డీటెయిల్ చెప్పాలంటే? ఆడ 10,000, ఈడ 10,000, ఇక్కడ 6,000 రూపాయలు అంతే డిజిటల్ రూపీలో. చూసారా మరి ఎక్కువ కొనలేను డిజిటల్ రూపీలో. ఇక్కడ ఉంది మళ్ళీ, ఇక్కడ కూడా అంతే. ఇతను కూడా దగ్గర దగ్గర $348 ఉన్నాయి ఇతని దగ్గర డిజిటల్ రూపీలో. ఇక్కడ కూడా ఇంతే, అంటే చాలా తక్కువ ఉన్నాయి, కానీ చాలా తక్కువ. సో ఇవన్నిటిపై డిపెండ్ అయి ఉంటుంది. మరి మన పీవీసీ వాళ్ళు ఏ విధంగా తీసుకొస్తారో వీ డోంట్ నో, తెలీదు. సో అందుకని చెప్పేసి ఇలా చేంజెస్ ఉంటాయి సార్. మరి వీటిలో వర్క్ చేస్తుండా లేకపోతే ఇంకా ఏం తీసుకొస్తారో అని మనకు తెలీదు. అందుకని మనము వచ్చిన తర్వాతనే మనం మాట్లాడుకోవచ్చు. సో పీవీసీ మెటా ₹1 ఉంది, మనకు అక్కడ ₹10 మనం ఎట్లా అమ్ముకుంటామని అట్లా కాదు సార్. ఈ రకంగా తీసుకొస్తారా, లేదా అక్కడ పీవీసీ మెటాని కూడా సేల్ చేసే విధంగా తీసుకొస్తారా? ఐ డోంట్ నో. సో ఇంకా బెటర్ మనకు పీవీసీ మెటా అండ్ ఎక్స్చేంజ్ కింద తీసుకొస్తే, పీవీసీ మెటా నుంచి డైరెక్ట్ ఐఎన్ఆర్ తీసుకొచ్చారనుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఏదేమైనా చూద్దాం, వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం రాకముందు అవన్నీ అవసరం లేదు. ఓకేనా? సో కొద్దిగా న్యూ లిస్ట్ ఏం జరిగింది ఇక్కడ. గిగ్గిల్ 191 18% మైనస్లో ఉంది. వావ్, టోటల్ గిగ్గిల్. సార్ సో ఇలా సార్ యా వెల్కమ్ సార్, చెప్పండి సార్. సార్ ఏమన్నా మనకు లిస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సార్ పీవీసీ మెటా ఎక్స్చేంజ్ లకి? ఇప్పటిదాకా అదే మాట్లాడింది సార్. ఏ లిస్ట్ తీసుకొస్తే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది. బట్ ఎక్కడ వస్తుంది, ఏ లిస్ట్లో వస్తుంది, ఓన్ ఎక్స్చేంజ్ తీసుకొస్తారా లేకపోతే ఇంకో వేరే వాటిల్లో అన్ని మెయిన్ ఎక్స్చేంజ్లోకి వెళ్తాను అని కూడా ఒకసారి చెప్పారు. మరి ఎక్కడ తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారు అనేది మనకు ఐడియా లేదు. వచ్చిన తర్వాతనే మనకు తెలుస్తుంది కనుక మనము మరి ఎదురు చూడాల్సిందే సార్. సార్ ఇంకో డౌట్ సార్, ఏమంటారు రిక్వెస్ట్ గా డౌట్ అంటే, ఎందుకంటే ఇది చాలా మంది అడగలేకపోవచ్చు, నేను అడుగుతున్నా సార్. అడగండి ఏదైనా మాట్లాడతారు. ఏముంది సార్, మనదే. మన ఫౌండర్ ఉన్నారు కదా సార్, డానియల్ జాన్సన్ గారు. ఓకే. ఎప్పుడన్నా టీం కొంత అంటే ఇండియన్ మన ఆసియాలోన ఒక లీడర్, ఇట్లాంటి లీడర్లతో ఎప్పుడన్నా డైరెక్ట్ జూమ్ మీటింగ్ ఏమన్నా కండక్ట్ చేస్తున్నారు సార్ ఆయన ఏమన్నా? లేదు. అసలు మనకు ఆ పర్సన్ ఎప్పుడు కూడా జూమ్ మీటింగ్ లకి కూడా అటెండ్ కాడు కదా సార్? లేదు. అదే ఎందుకంటే సార్ చాలా మందిలో ఉండే క్వశ్చన్ సార్, ఇది ఎవరు అడగలేకపోతున్నారు. మంచి పని చేస్తారు మీరు అడిగి. ఎందుకంటున్నా అంటే సార్, ఒక ఫౌండర్ గా మాక్సిమం ఒక 3-4 ఇయర్స్ నుంచి ఎటువంటి మీటింగ్ కండక్ట్ చేయలేకపోవడం, ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అనేది డౌట్ సార్. 15 సంవత్సరాలు సార్, దగ్గర 10 సంవత్సరాలు, ఎవరికి తెలియదు. అవునవును సార్. అంటే పెరల్ వైన్ ఉన్నప్పటి నుంచి ఉంది, కానీ పీవీసీ నేను అడుగుతున్నా సార్, మాక్సిమం అంటే మన కంపెనీ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? నోటిఫికేషన్ ఇస్తున్నారు కదా సార్, నోటీస్ బోర్డు ఉంది కదా. నోటీస్ బోర్డు ఓకే, కానీ ఆయన డైరెక్ట్ మనకు లీడర్లతో అయితే ఒక జూమ్ మీటింగ్ కూడా కండక్ట్ చేయలేకపోతున్నారు సార్. జూమ్ లేదు, డైరెక్ట్ కలిసింది లేదు. అది ఒకసారి సార్ నేను ఎందుకంటున్నాను సార్, మీలాంటి మైండ్ లీడర్స్ ఒకసారి రిక్వెస్ట్ మెయిల్ ద్వారానో ఒకసారి అట్లా పెట్టి జూమ్ మీటింగ్ కండక్ట్ చేయడము ఆయనతో. ఎప్పుడు సార్, ఒక 3 months కోసారో 6 months కోసారో అట్లా ఏదన్నా వస్తే బాగుంటుంది అనే నా ఉద్దేశం సార్. రారు సార్, ఇక్కడ నేనే డైరెక్ట్ చెప్తున్నాను, రారు, అవసరం కూడా లేదు. ఎందుకు సార్, ఎందుకు రావాలా, ఎందుకు అంటే అయ్యో మీకు ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించింది అంటే సార్, నేను అంటే ఎక్స్పెషలీగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ క్రిప్టో కరెన్సీల్లో సార్, మాక్సిమం ఫౌండర్స్ ఇప్పుడు లైవ్ లేక వస్తూ కొద్దిగా ఇంటిమేషన్స్ వాళ్ళ ద్వారానే వస్తున్నాయి సార్.
లేదంటే మా దగ్గర ఆఫీస్ ఉంది, మా దగ్గరికి రండి, సిటీలో కొన్ని ఆఫీస్ 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 ఏం లేదు సార్, జూమ్ మీటింగ్ లో కండక్ట్ అవుతున్నారు. వేరే వేరే కొన్ని కొన్ని ఎట్లా కూడా ఉన్నాయి కదా సార్, కొన్ని ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఉన్నాయి సార్. సిస్టంలు అవును ఏమంటున్నారంటే సార్. మనతో సార్ డైరెక్ట్ కూడా మాట్లాడిపిస్తున్నారు సార్, సార్ డైరెక్ట్ కూడా మాట్లాడిపిస్తున్నారు. వర్చువల్ గా అయినా పర్లేదు సార్. వినండి నా మాట పూర్తి వినండి, నా మాట సార్ వినండి. మీ ఓకే వర్షానికి నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అనమాట. ఓకే సో ఓకే సార్. అట్లనే కొంతవరకు కొన్ని సిస్టాలు ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు నాతో కూడా నేను కూడా 2 సిస్టాలకు వెళ్ళాను రీసెంట్లీగా. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పేరు చెప్పాను, కానీ వాళ్ళు సార్ ఎండితో నాకు మాట్లాడిపించారు, సార్ ఎండితో మాట్లాడించారు. తర్వాత వాళ్ళ ఉమ్, సిటీకి వచ్చినప్పుడు మిమ్మల్ని కల్పిస్తాను కూడా చెప్పారు. ఇవి ఎందుకు సార్ చేస్తారు తెలుసా మీకు? ఇవి ఎందుకు చేస్తారు ఉమ్, సార్. అంటే నీకు నాకు ఎక్కువగా నమ్మించుకోవడానికి, అంటే ఎస్ నేనున్నాను ఉమ్, అని చెప్పడానికి అనమాట. ఉమ్, కానీ మన మన కమ్యూనిటీకి, మన సార్ కమ్యూనిటీలో పీవీసీలో పార్లమెంట్లో ఉన్నప్పుడు గురించి మాట్లాడితే, సార్ మనం ఐడి వేసాము, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో సార్ ఇది నువ్వు $30 వేస్తూనే నీకు సార్ సగం $15 నీకు ఉమ్, 1.25 చెప్పిన నీ నుంచి వెళ్ళి 8 మందికి ఇమ్మీడియట్లీగా సార్ వెళ్ళిపోతుండే. ఓకే సో అప్పుడు అసలు ఇతను ఎవరు, ఎందుకు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి ఉమ్, ఇస్తున్నారు, ఉమ్, తను కనబడితేనే నేను తీసుకుంటాను అని ఎవరు అడగల. ఉమ్, అంటే మనం ఏం కోరుకున్నాము అంటే, పబ్లిక్ ఏం సార్ కోరుకుంది అంటే, ఈ సార్ రోజున మనము అప్డేట్ చేస్తున్నాము, లేదా నీ కింద సార్ ఎవరైనా కూరలు అవుతే వెంటనే $50 అవుతే నీకు 50%, ఎవరైనా ఓకే $1000 కార్ చేస్తే నీకు 500 వెంటనే పడిపోవడము, అంటే సార్ డాలర్లు డీపీలు. తర్వాత ఎవరైనా అవునవునండి. నీ కింద 5వ లెవెల్లో ఎవరైనా అమెథిస్ట్ అవుతే 10,000తో అవుతే నీకు 5,000 వెంటనే రావడము, ఇమీడియట్లీ రావడము. ఓకే ఎవరైనా రూబీ అవుతే 10,000తో వస్తే అతను 5,000 వెంటనే రావడము. ఉమ్, ఎవరైనా తోపాజ్ నీ కింద అవుతే అతను $20,000 అవుతే నీకు 10,000 డీపీలు ఇమీడియట్లీ రావడము జరుగుతుంది. తర్వాత దీన్ని మనము అప్పుడు అప్పుడు మనకి ఏముంది సార్, విత్డ్రాల్, మనకు బ్యాంకు విత్డ్రాల్ కూడా ఉన్నాయి అమ్ముకుంటే, అవునా? అవునవును సార్, జరిగింది లేదు బ్యాంక్ సార్. మనకు బ్యాంకు డబ్బులు వస్తున్నాయి, అప్గ్రేడ్ ఉమ్, అవుతే పైసలు వస్తున్నాయి. ఉమ్, సో ఇవన్నీ వచ్చినప్పుడు అతను ఎవరు, ఎందుకు ఉమ్, మనకు మీటింగ్ వస్తుంది? మరి ఇప్పుడంటే ఈ మీటింగ్ కూడా తన మీటింగ్ పెట్టి మనం చెప్పలే, మనం జస్ట్ జనరల్ గా ఇది మనం చేసుకుంటున్నాము. సిస్టమ్ తరపున ఒక మీటింగ్ లేదు సార్, ఇది సిస్టమ్ ఓకే మీటింగ్ కాదు, ఇది మీరు ఉమ్, నేను కలిసి చేసుకుంటున్న మీటింగ్. ఇది అసలు ఓకే మనకు మీటింగ్ లేదు, ఎవరు ఉమ్, చెప్పేవారు లేరు, బట్ ఉమ్, మనీ అనేది సంపాదించుకుంటున్నాం. ఉమ్. ఇంత అంటే నా బాగుంది సార్. ఉద్దేశం ఏమంటే సార్, అంటే నేను అడిగిన దానికి నా ఉద్దేశం ఏమంటే సార్, అట్లాంటివి ఏమైనా కండక్ట్ చేయడం వల్ల కొంచెం కమ్యూనిటీ ఏమైనా పెరిగే అవకాశాలు ఉంటాయని నా ఒపీనియన్ సార్. వినండి అదే చెప్తున్నాను. కమ్యూనిటీ ఎలా వెళ్ళింది మరి 85 లక్షల వరకు? అతను వచ్చాడా? పెరల్ వైన్ లో ఉన్న కమ్యూనిటీ ఇందులో పూర్తి స్థాయిలో రాలేకపోయింది కదా సార్. ఓకే, మీరు లేట్గా వచ్చారు కదా, మీరు లేట్గా వచ్చారా? అవునవును సార్, లేట్గా వచ్చారు సార్. ఓకే, వినండి. అయితే ఇది ఎందుకు మాట్లాడుతున్నారు అందరికి అర్థం అవడానికి, ఇక మీకు కూడా చెప్తాను. సార్ అయితే నేను పీవీసీ గురించి కూడా చెప్తాను. నేను ఇంకా సార్ పీవీసీ మీటర్ గురించి కూడా నేను చెప్తాను మీకు. సార్ సో ఇక్కడ ఎందుకు, ఇక్కడ చూడండి, ఇక్కడ మనము మీకు ఇక్కడ నుంచి చెప్పాలి. నేను అక్కడ 85 లక్షలు అనేది అతను సార్ ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి పైసలు వస్తుందో తెలియదు, డీపీ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అయినా కూడా మనీ అనేది లక్షల్లో కాదు కోట్లలో అర్న్ చేసుకున్నారు పార్లమెంట్లో. అవును సార్. ఓకేనా, అయిపోయింది. అక్కడ నుంచి వెళ్ళి అనుకోకుండా వీళ్ళు 2025లో క్రిప్టోలకి రావాలి లెక్క ప్రకారం. సార్ బట్ 2025లోనే సడన్ గా రావడం జరిగింది. సడన్ అంటే ఒక 3-4 నెలల గ్యాప్ లోపలనే చెప్పడము, మనది ఐడీలు క్లోజ్ అయిపోతున్నాయి, మనం ఒక మంచి ఇలాగ వెళ్తున్నాం, అది సంథింగ్ అన్నసరికి ఈ పబ్లిక్ అంతా కూడా, ఎందుకంటే ఏమి తెలియని వాళ్ళు, ఏబిసిడి తెలియని వాళ్ళు, తెలియని వాళ్ళు, అసలు ఫోన్ అంటే తెలియదు, 1-2 కూడా రాని వాళ్ళు కూడా అందరికి రావడం జరిగింది. ఆ తర్వాత మనం ఒక మంచి లెవెల్కి వెళ్తున్నాము. ఎవ్రీడే మిలియన్స్ బిలియన్స్ సంపాదించుకునే ఒక మంచి స్టేజ్లోకి మనం వెళ్తున్నాము, వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే పబ్లిక్ మనకంటే ఇప్పుడు దునియా మొత్తం మారిపోతుంది ఈ సంవత్సరము అని చెప్పి వాళ్ళు ఒక నోటిఫికేషన్ ఇచ్చి మన క్రిప్టోలోకి వెళ్తున్నాం, మీరందరూ కూడా నాతో పాటు రావాలి, మిలియన్స్ బిలియన్స్ సంపాదించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. వచ్చిన వెంటనే $100 వచ్చింది. కొంతమంది ఎవరికి స్థాయి బట్టి వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళు, నమ్మకం లేని వాళ్ళు కొంతమంది రాలేరు, కొంతమంది కాదు, నమ్మకం లేని వాళ్ళు 99% రాలేరు, నమ్మకం ఉన్న వాళ్ళు 1% అందరూ రావడం జరిగింది. వాళ్ళకి $100 ఒక పీవీసీ మట్టు దొరికింది. 6 నెలల్లోనే దాన్ని 1,200-1,300 చేసిండు. అంటే మీరు ఆలోచించండి, ₹1,00,000 తీసుకున్న వ్యక్తికి ఎగ్జాంపుల్ గా 12 లక్షలు తీసుకున్నాడు. మరి ఇప్పటికి కూడా ఇతను ఎవరు అనేది ఎవరు అడగలేదు. అరే 1,00,000 పెట్టాము,
6 సార్ నెలల్లో 12 లక్షలు వస్తున్నాయి. మరి ఇతను తెలియకుండానే మనకి ఎలా వస్తున్నాయి, అతను తెలియాలి, మనం ముందరికి రావాలని చెప్పి ఎవరు అడగలేదు సార్. ఓకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మీరు అడిగి తప్పని నేను అనట్లే, మీరు మంచి ఓకే క్వశ్చన్ ఇచ్చారు కనుక నాకు ఈ మాటలు వస్తున్నాయి అనమాట. సార్ అప్పుడు సార్ కూడా ఎవరు అడగల. అంటే ఒక ఓకే పేరు మనం వినుకుంటూ వస్తున్నాం. ఇతని ఫౌండర్ ఎవరో డానియల్ జాన్సన్, డీజే అనే షార్ట్ కట్ లో కొంతమంది అంటారు, డాక్టర్ సార్ డానియల్ జాన్సన్ అని చెప్పేసి కొంతమంది అంటారు. గూగుల్లో అవునవును వెతికితే అప్పట్లో అదే పేరు వస్తుండే. సార్ ఇప్పుడు కొంతమంది వెతుకుతారు, వేరే పేరు వస్తుంది అంటారు. మేమైతే అసలే వెతకలేదు. బట్ మేము అడిగిన వాళ్ళకి కూడా మేము కూడా డాక్టర్ డానియల్ జాన్సన్ సరే అని చెప్పాము మేము. కానీ అతను ఎప్పుడైనా ఓకే ఎవరైనా ఫోటో ఉందా బయటకు వచ్చిందా అంటే రాలేదు. ఎవరైనా చూసారంటే చూసిన వ్యక్తులు అప్పట్లో ఒక్కసారి మీటింగ్ జరిగినట్టుగా మాకు తెలిసింది. బట్ ఎంతవరకు సార్ నిజమో తెలియదు. మలేషియాలో ఓకే వాళ్ళకి కూడా ఫోటో తీసుకోవడానికి అవకాశం ఇవ్వలే. ఒక 10 మందికో అప్పట్లో అమితిస్టో లేకపోతే రూబీ చేసిన వాళ్ళకి మాత్రమే సార్ ఒక 10 మందికి కనబడ్డట్టుగా తెలిసింది. అది ఎంతవరకు నిజం తెలియదు. వాళ్ళు మాకు అవును చెప్పలేదు, నేను కలిసినానని చెప్పి నాకైతే అని చెప్పలేదు అతను. ఓకే బట్ ఇతనికి కలిశారంట అట అంతే తప్ప అవును అవును అని వాళ్ళు నాకు దొరకలేదు, నాకు కనబడలేదు ఎవరు కాన్ఫిడెంట్ అయితే ఎవరు కలవలేదు. కలవలేదు. అలాగని చెప్పేసి మేము కూడా అంతగా పట్టించుకోలే. మేము ఈ రోజు డబ్బులు పెడుతున్నాము, మనకు డబ్బులు వస్తున్నాయా లేవా అంతే చూసాం. మేము స్టేకింగ్ చేసుకుంటున్నావు, నీకు ఇంతకుముందు 0.25% ఇస్తా అన్నాడు, వచ్చిందా లేదా? వస్తుంది. 0.20 వేసాడు, వస్తుందా లేదా? వస్తుంది. ఇంతే చూసాం తప్ప ఇప్పటి వరకు చూడలేము. కనుక ఇక్కడ నుంచి అయితే మాత్రం అతను మళ్ళీ రాడు మన ముందరికి, మనకు కనబడడు సార్. అది కళ మనం అనుకోవడం. మీకు ఫైనల్ చేసి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు అనొచ్చు ఒక మాట, అయ్యో వస్తే గనక మరి అతను మాట్లాడితే గనక లేకపోతే మనకు టీం పెరగచ్చేమో అని అనుకుంటున్న మాట మీరు వాస్తవమే, కానీ అది జరగని పని. ఇక నేనే ఫైనల్ చేస్తున్నా, అది జరగని పని. రాడు, ముందుకు రాడు, అది జరగని పని. ఇప్పుడైతే కొంతమంది ఏమంటారంటే ఇది మద్రాసు నుంచి నడిపిస్తున్నారు, ఇది ఢిల్లీ నుంచి నడిపిస్తున్నారు, ఇది హైదరాబాద్ నుంచి నడిపిస్తున్నారు అని కొంతమంది అంటారు. కొంతమంది అయితే ఇక్కడ రాజస్థాన్ అంటే నేనే నడుపుతాను, కొంతమంది అంటే ఇది జస్ట్ కిడింగ్ అనుకోవచ్చు, అది కామెడీ అనుకోవచ్చు. బట్ అలా సంథింగ్ అలా పబ్లిక్ అనుకుంటున్నారు అనమాట. బట్ ఏది వాస్తవం అనేది మాకు కూడా తెలియదు. బట్ ఏది వాస్తవం కాదు. కానీ కొంతమంది ఇప్పుడు వినోద్ సంథింగ్ పేరు ఉంది సార్, అతన్ని ఇప్పుడు లీడరు అతనే అంటున్నారు, అది కూడా మాకు తెలియదు. కానీ మేమేం ఆలోచిస్తున్నామంటే ప్రైస్ ఇంక్రీజ్ అవ్వాలి, మన రివార్డ్ మనకు రావాలి. ఒక రివార్డ్ అయితే వస్తుంది, దాన్ని మనము నువ్వు ఎక్కడ సేల్ చేస్తావు, వచ్చి ఏం ఫాయిదా అంటే ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా ఇంతకుముందు స్టార్టింగ్ తో సిస్టమ్ రమ్మన్నది కదా, అప్పుడు అందరూ ఎంటర్ అయిన వాళ్ళకి రివార్డ్ వచ్చింది, క్రైటీరియా, ఫస్ట్ క్రైటీరియా, సెకండ్ క్రైటీరియా, థర్డ్ క్రైటీరియా, ఫోర్త్ క్రైటీరియా ఇవన్నీ వచ్చాయి, వాళ్ళు అమ్ముకున్నారు కూడా. బట్ ఎప్పుడైతే ఈ రేటు అనేది డౌన్ అయిందో అప్పుడు ఇంకెక్కువ మంది చేసుకున్నారు. ఎందుకంటే తక్కువ రేటుకు వస్తుంది కదా ఇక్కడ. అక్కడ మెయిన్ రేట్ ఉన్నప్పుడేమో 100లో ఇద్దరు చేసుకున్నారు, రేట్ తగ్గిన తర్వాత 100లో 98 మంది చేసుకుంటున్నారు. ఇక్కడ ఇది ప్రాబ్లం. ఈ 98 మంది మాత్రమే అరే ఇంకా రాకపోయా, ఇలా అయిపోయింది అంటే ఏమైనా నెగిటివ్ అయిపోతుంది. సో అట్లా ఈ విధంగా జరిగింది సార్. సో అందుకని చెప్పేసి ఇప్పటికైనా సిస్టమ్ మరి 1వ తారీఖు ఏమన్నా మరి 1వ తారీఖు నుంచి వెళ్ళి ఏదైనా మంచి ఇస్తానని తెలిసింది. కానీ మీరు అన్నట్టుగా మీరు అడిగిన దానికి మాత్రం నేనే చెప్తున్నాను, ఫౌండర్ లీడర్ రాడు, మీటింగ్ చేయడు, మాట్లాడాడు. ఏమన్నా మనకు 2026 లో ఏమన్నా మాక్సిమం లిస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా సార్ ఏమన్నా ఎక్స్చేంజ్ లో? ఇప్పుడు మీరు ఏమంటున్నారు అంటే నాకు తెలిసి ఈ 1వ తారీఖు నుంచి వెళ్ళి తన పనులు చాలు చేస్తున్నాడు. అవునవునండి సార్, మొదటి అడుగు వేసినట్టు ఒక అడుగు వేస్తున్నాడు. ఆ అడుగు ఏమవుతుంది మరి నెక్స్ట్ స్టెప్, మళ్ళీ ఇంకోటి సెకండ్ స్టెప్ ఏం తీసుకుంటాడు, థర్డ్ ఏం తీసుకుంటాడు అనేది ఇప్పటిదాకా నేను మాట్లాడుకుంటూ వచ్చాను. ఆ స్టెప్ తీసుకుంటున్నట్టు తెలిసింది. అందుకని చెప్పి ఇప్పుడు మనకు అనఫిషియల్ కూడా నేను ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ అవుతున్నానని చెప్పలేదు. అలాంటప్పుడు మేము ఎలా చెప్తాం సార్? చెప్పలేరులేండి సార్. అవును, చెప్పలేము. అందుకని చెప్పేసి ఇప్పుడు మీరు అడిగారు కదా అని చెప్పేసి నేను ఏదో ఒకటి చెప్తే కరెక్ట్ కాదు. చెప్పడానికి నేను చెప్పినంత కూడా జరిగింది చెప్పాను, నేను చరిత్ర చెప్పాను తప్ప పాస్టింగ్ చెప్పాను, అంటే జరిగిపోయింది చెప్పాను నేను, అంతే తప్ప జరగబోయేది నీకేం చెప్పలేను నేను. జరగబోయేది నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఇంతకుముందు మనకు కొంతవరకు అక్కడ నుంచి వెళ్ళి కొంతవరకు పాస్ చేసేవారు మనకి. మరి అప్పటికి కూడా వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నా అంటే కూడా వాళ్ళు కూడా చెప్పలేదు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు అనొచ్చు. అడగడం మీ హక్కు, ఎందుకు అడుగుతున్నా చెప్పి నేను అనను. కానీ మేము కూడా అక్కడ అడగలేకపోయాం, మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం చెప్పాను దాన్ని అన్నప్పుడు మేము సబ్డవుకున్నాం. నేను చెబితే నన్ను చెప్పమంటారు, నన్ను చెబితే మరి ఎక్కడి నుంచి వస్తుందని పేరు చెప్పమంటారు, లేకపోతే రేపు పొద్దున్న నన్ను నెంబర్ కూడా ఇవ్వమంటారు. సో మరి అలా నేను ఇవ్వలేను. సో అలాంటప్పుడు మరి నేనే అన్యాయం కదా అని అలా కూడా ఉన్నారు. అంటే మనం ఏమంటే సార్ మాక్సిమం కొంచెం
ఒక ఐడెంటిఫై కోసము కొంత కొంతలో ఒక ఒకటి కమ్యూనిటీ సార్, పెరగడానికి అవకాశం మీకు ఒక ఉంటుంది విషయం సార్. చెప్తాను సార్, ఏంటంటే మీకు ఒక విషయం చెప్తా. ఇప్పుడు సార్ సార్ ఒక ఇథేరియం ఉంది, ఒక బిట్ ఓకే కాయిన్ ఉంది, ఒక సోలానా ఉంది, ఒక ఓకే ఒక ఇలాంటివి కొంచెం అంటే పబ్లిక్ లో వెళ్ళినవి రేటు పెరుగుతుంది తగ్గుతుంది. అవును ఒక్కొక్క రోజు 10 లక్షలు కూడా పడిపోతుంది. ఒక్కొక్క అవును రోజు అంటే సపోజ్ అక్కడ కొంచెం ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు సార్, ఒక 5 లక్షలు పెట్టుంటాడు అతను. ఆ అవును 5 లక్షలు సార్, ఆ 5 లక్షల రూపాయలు సార్ కళ్ళు మూసి తెరిసేలోగా అవును నీకు సార్ పెట్టిన ట్రేడింగ్ ఉల్టా అయితే ఆ 5 లక్షల రూపాయలు లేసిపోతాయి. లేచిపోతుంది సార్. అవును సార్. కానీ ఒక్కోసారి వాడి తెలుసో తెలియక వాడు ఇక్కడ అందరేమో తెలిసి ఇది పైకి వెళ్తుందని పెడితే ఎవడో ఒకడు తెలుసో తెలియక అది కిందికి వస్తాను పెట్టాడు. డౌన్ అయిపోతుంది. అవును సార్. అయినండి, ఇప్పుడు మీరు ఇప్పుడు నేను తెలుసుకొని 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 ఇది ఖచ్చితంగా ఇప్పుడు పైకి వెళ్తానని పెట్టాను. అవును సార్. ఒక్కొక్కరు ఇద్దరు అప్పుడే ఎంటర్ అయ్యారు. అంటే అప్పుడంటే ఒక 2-3 నెలల అవగాహన పెద్దగా లేదు. కానీ తను ఏం చేశాడంటే ఇది పడిపోద్దని పెట్టాడు. సార్ వాడికి 5 లక్షలు వచ్చాయి. ఈ అవగాహన ఉన్న వ్యక్తికి 5 లక్షలు పాయే, 5 లక్షల అవును రూపాయలు పాయే కళ్ళు మూసుకొని తెలిసేలోగా. అవును ఇక్కడ ఈ కాయిన్ నువ్వు పెట్టావు, ఇతను ఎవరో నీకు తెలిస్తే అతను నువ్వు ఉంచుతావా? అవును. ఇప్పుడు ఒకళ్ళకి అందులో పడిపోతుంది, డబ్బులు లాస్ అవుతున్నారు, కొంతమంది ఇదవుతుంది. కానీ వచ్చిన వ్యక్తి సంతోషపడతారు. పోయిన సంగతి ఏంటి? సపోజ్ ఇక్కడ 100 మంది పెడితే 20 మందికి మంచి జరిగింది అంటే అది ఆ లక్షల రూపాయలు కోట్ల రూపాయలు అదే కన్ను మూసుకొని తీసుకొని సంపాదించారు. బట్ పోయినాయి ఇక్కడ ఇన్ని పోయినాయి, ఎవరికి పోయినాయి? ఆ వ్యక్తికి వెళ్ళదు, అది ఆ వ్యక్తికి వెళ్ళదు. సో మరి ఆ వ్యక్తి పేరు తెలిస్తే నువ్వు అతన్ని ఏం చేస్తావు? ఖచ్చితంగా పట్టుకుంటావా పట్టుకోవా? పట్టుకుంటావు, ఖచ్చితంగా పట్టుకోవా? అందుకనే క్రిప్టో కరెన్సీలో ఒక వ్యవస్థ ఉంటుంది, అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో ఎవరు రన్ చేస్తున్నారు, ఆ ఒక వ్యక్తి ఎవరు ఇవ్వాలన్నది 10 లక్షలు పోయినాయి, లేకపోతే కొంతమంది కోట్ల రూపాయలు కూడా పెడతారు సార్. కోట్ల రూపాయలు కూడా 50 లక్షలు పోయినాయి. 50 లక్షలు పోయిన వ్యక్తి ఇంకో 20 లక్షలు పోయినా పర్లేదు, ఆ మనిషిని పట్టుకోవాలా? ఇట్లా చేస్తాడా? పైకి వెళ్ళాల్సింది ఎందుకు కిందికి వెళ్ళింది, ఎందుకు కిందికి వెళ్ళాల్సింది ఎందుకు పైకి వెళ్ళింది అని మనం పట్టుకుంటాం. సో అతన్ని మనము దునియాలో ఉంచాం కూడా. కొంతమంది ఇప్పుడు చూస్తున్నాం మనం చిన్న చిన్న వాటికే మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామంటే అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం కనుక ఇలాంటి వాటిల్లో నాకు తెలిసి మరి వాళ్ళు బయటకు రారు కావచ్చు. మరి ఇప్పుడు బిట్ కాయిన్ చూసుకుంటే సాతోషి నాకోమోటో అంటారు, అది వ్యవస్థనా, అతను మనిషా, అతను లేకపోతే ఓ 10 మంది టీమా, ఓ 20 మంది టీమా, అందులో ఏ ఒక్కరు కూడా మనకు తెలియదు. అదొకటి. ఇథేరియం అది కూడా అంటే పేర్లు వస్తాయి కానీ వాళ్ళు ఎవరు, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళని మనం కలిసి మాట్లాడచ్చా, వాళ్ళు ఎప్పుడైనా మీటింగ్ వస్తారంటే రారు. అలాగే సోలానా, అలాగే XPL, అలాగే ఎన్ని వచ్చినా కూడా ఇప్పటి వరకు కూడా ఇది నా కాయిన్ నేను మాట్లాడుతున్నానని మరి ఇప్పటి వరకు అయితే అవి జరగలేదు. సో నాకు తెలిసి మన PVC మెటల్ కూడా అలా జరగదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కూడా ఒక వాటిల్లోకి వస్తుంది. ఈ రోజున రేట్ తక్కువ ఉంది కనుక మనం దీన్ని చీప్ గా చూసుకుంటున్నాం, కానీ ఇది కూడా అదే కోవలకు వెళ్తుంది. మళ్ళీ ఇది ఆకాశాన్ని అంటుతుంది, మళ్ళీ భూమికి అంటుంది, రెండు ఉంటాయి. ఆకాశాన్ని అంటుతుంది, కొద్ది ఆకాశాన్ని అంటుతుంది, మళ్ళీ కొద్ది పడుతూ మళ్ళీ భూమికి అంటుతుంది, మళ్ళీ 1 రూపాయి అవుతుంది. ఇట్లా ఈ విధంగా జరుగుతాయి. కనుక ఇప్పుడు ఎవరైతే అనుకుంటున్నారో అలా పేర్లు అనుకుంటున్నారు, బట్ అది ఎంతవరకు కరెక్ట్, నేను కరెక్ట్ అనను, అవును అనను, కాదు అనను, నాకు కూడా తెలియదు సార్. అందుకని చెప్పేసి సార్ మనకు తెలీదు ఈ విధంగా, నేను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఓకే సార్. సో అందుకని చెప్పేసి రారు సార్, వాళ్ళు మీటింగ్కి రారు, వాళ్ళు ఎక్కడ కూడా రారు. కాకపోతే మనము ఈ వెబ్సైట్లలో ట్రై చేసుకోవడము, ఒక్కొక్క థర్డ్ పార్టీ ఉంటుంది వెబ్సైట్ లో, కొంతమంది ఒకళ్ళ పేర్లు ఇస్తున్నారు, కొంతమంది ఇంకొకళ్ళ పేర్లు ఇస్తున్నారు. సో ఇక్కడ మన మీటింగ్ లో కూడా మీరు అడగడం కాదు సార్, ఇంతకుముందు కూడా గత 6 నెలల క్రితం 8 నెలల క్రితం ఎప్పుడో ఒకళ్ళు సెర్చ్ చేసి సార్ ఇక్కడ మద్రాస్ అని పేరు వస్తుంది సార్, ఇక్కడ లేకపోతే ఢిల్లీ అతని పేరు వస్తుంది, లేకపోతే పంజాబ్ అతని పేరు వస్తుంది, ఇది మద్రాస్ నుంచి రన్ అవుతుందట అని కొంతమంది ఇలా ఈ విధంగా మాట్లాడడం జరిగింది. బట్ మనకు తెలీదు. అప్పుడు కూడా ఇదే విషయం చెప్పాను, ఇప్పుడు కూడా అదే విషయం చెప్తాను సార్. ఓకేనా? సో ఇది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రాజశేఖర్ జీ. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.
కోవిడ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మీరు ఇలాగే 10 కాలాలు మీ వాయిస్ తో చెప్పాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఖచ్చితంగా మనందరం కూడా కలిసి ఉండాలి ఇదే విధంగా ఎప్పుడు అని నేను కూడా కోరుకుంటాను సార్ మీతో పాటు. థ్యాంక్ యూ. అవును సార్. ఒక్క నిమిషం, ఒక్క పాయింట్ చెప్పేసుకోవచ్చు. చెప్పండి సార్. పొలిటికల్ అంశం మీరు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చుంటది. ఒక 30,000 కోట్లు లైఫ్ ఇన్సూరెన్స్ ఎల్ఐసి నుంచి ఆదాని గారి యొక్క అకౌంట్ కి ఇప్పుడున్న పార్లమెంటరీ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది అనేది ఒక మనకి ట్రేడింగ్. అది ప్రజల సొమ్ము. ఎవరికైనా చెక్ చేశారా? ఎవరికి చెక్ చేయాల? నా ఖాతాదారులకి చెక్ చేశారా? చెక్ చేయాల. ఏమన్నా అఫీషియల్ నోటిఫికేషన్ ఇచ్చారా? చెక్ చేయాల. కానీ మనం ప్రధాని గారిని అడగలేము. అలాగే 10 సంవత్సరాల నుంచి 25 లక్షల కోట్ల నుంచి 35 లక్షల కోట్ల రూపాయలు బడా పెట్టుబడిదారులకి బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లన్నీ రద్దు చేస్తున్నారు. ఎవరికైనా చెక్ చేశారా? ఎవరికి చెక్ చేయలేదు. ఎందుకు చేస్తున్నారు అని చెక్ చేయలేదు. అదంతా కూడా ప్రజల సొమ్మే. కానీ మనం క్రిప్టో ప్రపంచంలోకి వచ్చాక మనం ప్రతిదాన్ని కూడా అడుగుతున్నాం. మిత్రులు అడిగినట్టు, రాముడు గారు అడిగినట్టు దానికి అద్భుతమైన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయనకు ఒక్కరికే కాదు, ఎందుకంటే ఇవాళ మీటింగ్ లో అందరికి ఆయన కాదు సార్. అంటే అటువంటి అభిప్రాయాలు ఉన్నాయంటే అది మనం రెక్టిఫై చేసుకోవడానికి మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు. వచ్చింది తీసుకోవడం, పోయింది, రాలేదంటే పోయింది, వచ్చిందంటే తీసుకోవడం. వచ్చిందని డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో ఎలా తీసుకోవాలి ఎప్పుడు ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. రూపాయి పెడితే రూపాయి పావలా వచ్చినప్పుడు ఆ పావలా తీసుకోవడము, రూపాయి ఎంచుకోవడం అనేది మనకి అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన. థ్యాంక్ యూ వెరీ మచ్. 100% సార్, కరెక్ట్. ఎందుకంటే అవును కదా సార్, మనం ఎందుకంటే ఇలాంటివి ఇక్కడ మరి వేరే ఆప్షన్ మనకి కనబడట్లేదు. బట్ ఇలా చెప్పడం కరెక్ట్ కాకపోయినా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా లాస్ట్ పాయింట్ మీరు మాట్లాడితే రూపాయి పెట్టారు, పావలా వచ్చింది, పావలా తీసుకోండి, రూపాయి అందులో ఉంచుకోండి అని చెప్పకూడదని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని వాళ్ళు జమ ఎప్పుడు చేసుకోవాలి, వాళ్ళకి డబ్బు ఎప్పుడు రావాలి అనేది నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితిలో పబ్లిక్ చాలా వాళ్ళకి అవసరాలు ఉన్నాయి. ఈవెన్ 10,000 పెట్టావు, రోజు అందులో నీకు 100 రూపాయలు వచ్చి మీరు పావాలన్నట్టుగా ఆ 100 రూపాయలు రోజుకు 100 రూపాయలు కూడా మనం ఇందులో సంపాదించవచ్చు. 100 రూపాయలు అది ఏమవుతుందంటే 1 మంత్ వరకు 3,000 రూపాయలు అవుతుంది. బట్ దీంట్లో నువ్వు ఆ ఎఫర్ట్ నువ్వు పెట్టాల్సి వస్తుంది. అంటే ఆ ఎఫర్ట్ ఏంటి? తెలుసుకోవడము, నాలెడ్జ్ తీసుకోవడం, నాలెడ్జ్ గెయిన్ చేయడం, మీటింగ్కి రావడం. ఇక్కడ నువ్వు ఎర్న్ ఏమంటున్నాను, నేను ఎంత 100 రూపాయలు ఎర్న్ చేసినా కూడా నువ్వు 10,000 రూపాయలు పెట్టి, సో ఇక్కడ నీకు 3,000 రూపాయలు అనేది గెయిన్ అవుతుంది. సో దీంట్లో భాగంగా ఇలా నువ్వు రోజు చేస్తూ పోతుంటే ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో అది నీకు రేపు పొద్దున ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత నువ్వు దాన్ని నీ టార్గెట్ అదే 10,000 రూపాయలకి 200 రూపాయలు సంపాదించుకుంటావు రోజుకి. అంటే అది ఏ విధంగా అనేది ఈ విధంగా ఇక్కడ ఈ ప్లాట్ఫామ్, ఇలాంటి ప్లాట్ఫామ్లో నేను చెప్పేది, ఇంకొకరికి ఇచ్చావు అనుకో 10,000 రూపాయలు, 2 రూపాయలు చొప్పున ఇస్తావు, అది లాంగ్ ప్రాసెస్. సో 200 రూపాయలు వస్తాయి నెలకి. అదే నువ్వు బంగారం, గోల్డ్ వాళ్ళకి ఇస్తే ఎవ్రీడే కూడా వసూలు చేసుకుంటే నువ్వు వెళ్ళాలి, రావాలి. సో ఇవన్నీ కథలు ఉంటాయి. అక్కడ ఎక్కువ వాళ్ళు 10,000 రూపాయలు సరిపోదు. అక్కడ 1,00,000 రూపాయలు ఇస్తే కనుక ఎవ్రీడే నీకు అది నువ్వు మాట్లాడుకుంటావు. సో ఇంత అని అది నువ్వు రోజు వెళ్ళి తీసుకుంటూ వస్తావు. కానీ దానికి కూడా నువ్వు ఖచ్చితంగా రోజు ఎవ్రీడే పోయి కలెక్ట్ చేసుకోవాలి. సో ఒక్కొక్క రోజు ఈరోజు బిజినెస్ జరగలేదని చెప్పేసి తను ఏమంటుంది దాన్ని మనది ఇది లాకర్ ఉంటుంది కదా ఓపెన్ చేసి చూపించి ఇవి 2 కలిపి నేను రేపిస్తా అంటే కూడా నువ్వు ఓకే అనాలా. అది డిఫరెంట్ థింగ్. బట్ ఇక్కడ ఈ నాలెడ్జ్ ఉన్న కనుక ఇటువంటి వాటి గురించి మనం మాట్లాడుకుంటే, సో 10,000 రూపీస్తో నువ్వు ఒక 100 రూపీస్ లేదా 200 రూపీస్ అర్న్ చేసుకోవడానికి ఇక్కడ నాలెడ్జ్ తీసుకొని సో ఈ విధంగా నువ్వు అర్న్ చేసుకో. నేను చెప్పింది 10,000 రూపాయలతో. సో ఇలా స్టార్ట్ చేసుకో.
నెక్స్ట్ అది నీకు మనీ ఉంటే 20,000 రూపాయలు అవుతుంది. లేదా దాని అర్థం ఏంటి, నువ్వు 10,000కే ఒక 100 తీసుకుంటే మరి 1,00,000 రూపాయలు పెడితే ఎగ్జాంపుల్ నాలెడ్జ్ అయిన తర్వాత. సో 10,000కు ఒక 100 అయినా 1,00,000 రూపాయలకి ఎంత అవుతుంది సార్, 1,000 రూపాయలు వస్తుంది రోజుకి. అదేమవుతుంది, నెలకి 30,000 రూపాయలు అవుతుంది. బట్ ఒక 1,00,000 రూపాయలు పెట్టావు, నెలకు 30,000 రూపాయలు. అది చాలా ఎక్కువ అమౌంట్. మనం అనుకుంటాము 30,000 రూపాయలు తక్కువ అని. సో అది ఎక్కువ అమౌంటే. ఈ విధంగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలన్న ఉద్దేశంతో సో ఎవ్రీడే మీకు చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎవరు యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళకి. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మరి టిఎన్ మల్లేశ్వర సార్ ఇందాక అడ్మిట్ అయ్యారు. నమస్తే సార్. సార్ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్, మీ ఆశీర్వాదం పెద్దలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యా సార్, థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, ఇంకా సార్ ఇంకొక 2 నిమిషాలు ఇక మరి ఈరోజు, ఎందుకంటే స్పెషల్ ఫస్ట్ స్టార్టింగ్ మనకి హాఫ్ అన్ అవర్ మరి విషెస్ మీరు తెలియజేశారు. సో అక్కడ అలా వెళ్ళిపోయింది కనుక ఈరోజు హాఫ్ అన్ అవర్ నేనే కావాలని ఎక్స్ట్రా మాట్లాడడం జరిగింది. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. నాకు తెలియదు సార్. థ్యాంక్ యూ సార్. మీ పెద్దల ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదం ఉండాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను డ్రైవింగ్ లో ఉన్నా, ఆగినైతే. అయ్యో సార్, థ్యాంక్ యూ సార్. అయ్యో జాగ్రత్త సార్, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. ఓకే టేక్ కేర్ సార్. ఎందుకంటే డ్రైవింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కదా సార్. టేక్ కేర్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మరి పార్ట్నర్స్, ఇక మరి వైండ్ అప్ చేసుకుందామా? చాలా చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ జి రాముడు సార్. మీరు మీ వల్ల అందరి ద్వారా మీకు కూడా స్పెషల్ థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు అందరి తరపున ఒక విషయాన్ని అడగడం జరిగింది. దానికి గాను చాలా విషయాలు బయటకు వచ్చాయి. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, స్పెషల్ మీకు కూడా థ్యాంక్స్ సార్. ఓకే సార్. రండి సార్, రోజు మీటింగ్ రండి, మాట్లాడండి సార్. మీరు కూడా వస్తుంటాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఈ సెషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ స్పెషల్ గా థ్యాంక్స్ సార్ నా తరపు నుంచి కూడా. యా, థ్యాంక్ యూ సార్. ఓకే యా, థ్యాంక్ యూ సార్. అందరి తరపున మీకు కూడా థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, ఇక మరి టైం కూడా చాలా అయింది. 11:30 అయింది. యాక్చువల్లీ మనము 9:42 మనకు 11 టైమింగ్ మీటింగ్ది. బట్ ఈరోజు అనుకోకుండానే సో స్టార్టింగ్ ఒక మరి హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మరి విశేషగా వెళ్ళింది కనుక నేను కొద్దిగా తీసుకోవడం జరిగింది. మరి ఇప్పటిదాకా మీరు అందరూ నిలబడ్డ వాళ్ళకి కూడా, ప్రతి ఒక్కరికి 86 మెంబర్స్కి వచ్చి వెళ్ళిన వాళ్ళకి కూడా, సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో అలాగే ఎవరైతే మీ అందరికి కూడా అంటే విషయం చెప్పిన వారికి, ఇప్పటిదాకా మీరు విన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా బిగ్ థ్యాంక్ యూ చెప్తూ, సో రేపు మళ్ళీ మనం 9:40 మీట్ అవుదాం. అందరికీ నమస్తే. సో జై పీయూష్ మేట, పీయూష్ విల్ నెవర్ ఎండ్. సో రాబోయే రోజులంతా కూడా మంచి జరగాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సార్. చాలా మంది నిద్రపోయి ఉంటారు, ఎందుకంటే టైం అనేది ఎక్కువ అయింది, హాఫ్ అన్ అవర్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, నమస్తే. అందరు కూడా తెలుతూ ఉన్న వాళ్ళు జై పీయూష్ మేట అని చెప్పి చెప్పండి. మిగతా వాళ్ళు చాలా మంది నిద్రపోయి ఉంటారు, ఎందుకంటే ఇది మంచి నిద్ర సమయము. థ్యాంక్ యూ. జై పీయూష్ మేట. జై పీయూష్ మేట. జై పీయూష్ మేట సార్. జై పీయూష్ మేట. జై పీయూష్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ పుల్లారావు సార్. థ్యాంక్ యూ. జై పీయూష్ మేట.